శక్తి పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా. ఈ రోజు మరో చక్కటి జ్ఞానధాత చేత జ్ఞానం అందుకోవడానికి సిద్ధమైపోయి ఉన్నాం మేమంతా కూడా. సో మీరు కూడా సిద్ధమని అనుకుంటున్నాను నేను. అలాగే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతాభి ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. అలాగే ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో, నేను ఈ జూమ్ సెషన్ పెడతాననగానే, యూట్యూబ్ ఛానల్ పెడతాననగానే, సో మా హస్బెండ్ కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ, నాకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు ఈ సెషన్ ని స్టార్ట్ చేసేసుకుందామండి. అలాగే మనకి ఈ రోజు జ్ఞానాన్ని అందివ్వడానికి జిఎస్ఎన్ మూర్తి గారు వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు. సో నేను ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేశాక నాకు మొదటిసారిగా ఇస్తున్న ఈ క్లాస్ అన్నట్టు. అందుకే నేను సార్‌ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ముందుగా తమ ఇంట్రడక్షన్, అలాగే ఎప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చారు, అలాంటివన్నీ కూడా మనకు చెప్తూ వారు జ్ఞానాన్ని అందిస్తూ వస్తారు. అలాగే 17 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. స్టార్ పిరమిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే పిఎంసి ఛానల్ అంబాసిడర్‌గా కూడా తమ సేవలను అందిస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో సేవలను అందించాలి ఈ పిఎస్ఎస్ఎం కని కోరుకుంటూ, సో ఓవర్ టు యూ సార్. వెల్కమ్ సార్ మీకు ఈ సెషన్ కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. ఈ జూమ్ లో ఉన్న సభ్యులందరికీ, శ్రీశక్తి యూట్యూబ్ ఛానల్లో వీక్షించే అందరికీ నా తాలూకా ఆత్మ ప్రణామాలు. అలాగే ముందుగా మన గురువు గారైన ప్రియతమ గురువు అయిన సుభాష్ పత్రి గారికి, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, పితామహ పత్రి గారికి నా తాలూకా అనంతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు. ఓకే, మేడం గారు చెప్పినట్టుగా నా పేరు జిఎస్ఎన్ మూర్తి, అంటే జి సత్యనారాయణ మూర్తి. మేము విశాఖపట్నంలో ఉంటున్నాం. నా పుట్టుక అవి విజయనగరం జిల్లా దగ్గర గజపతి నగరం అనే ఊళ్ళో మేము పుట్టడం జరిగింది. అక్కడ నా బాల్యము, నా స్కూలింగ్, ఎడ్యుకేషన్ అంతా గజపతి నగరం దగ్గరే జరిగింది. సో అలాగా మా ఫ్యామిలీ చాలా పెద్దదండి. అరౌండ్ మా మదర్ అండ్ ఫాదర్, మా మదర్ పేరు విశాలక్ష్మి, మా ఫాదర్ పేరు చిన్న సన్యాసరావు. వాళ్ళకి మేము 10 మంది సంతానం. 10 మంది సంతానంలో నేను 9వ వాడిని. సో మా తాలూకా నా మీదనే అందరూ 7 అన్నయ్యలు ఉన్నారు, ఒక అక్క ఉన్నది, నాకు చెల్లి ఉంది. సో ఇంతకీ విశాఖపట్నం ఎందుకంటే మా అన్నయ్యలందరూ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీల్లో చదవాలంటే మా విలేజ్ ఎడ్యుకేషన్ చాలదు. అక్కడ 10th ఎస్ఎస్ఎల్సీ దాకా చదివిన తర్వాత వైజాగ్ వచ్చి చదివించాలని 1960లోనే మా ఫాదరు ఇక్కడ విశాఖపట్నంలో ఇల్లు కట్టారు. కట్టి వాళ్ళని, మా మదర్ని కూడా పెట్టి వాళ్ళ కాలేజీల్లో చదివిస్తూ ఉండేవారు. సో మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ నేను ఆఖరివాడిని, మగాళ్ళలో నేను ఆఖరివాడిని. నేను ఇక్కడికి వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ నాకు స్కూలింగ్ అంతా గజపతి నగరంలో జరగడం వల్ల నా తాలూకా ఎడ్యుకేషన్ నేను డైరెక్ట్ గా ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ అనే కోర్సులో జాయిన్ అయ్యాను. అప్పటికే మా బ్రదరు ఒక అతను ఆల్రెడీ బిఎస్సి గట్టా చదివి ఉద్యోగం చేస్తూ ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది వాడు. సో అక్కడికి నన్ను ఢిల్లీ తీసుకెళ్లిపోయి అక్కడ నాకు ఇన్స్ట్రుమెంటేషన్ అనే దాంట్లో ట్రైనింగ్ ఇప్పించాడు. అక్కడ 2.5 years నేను ట్రైనింగ్ అయిన తర్వాత విశాఖపట్నంలో జాబ్ సెర్చ్ కోసం మళ్ళీ వచ్చి, అప్పటికి మా మదరు అందరూ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అందరూ విశాఖపట్నం వచ్చేసారు, పెద్దవాళ్ళు అయిపోయారు, అంటే కాలేజీ ఎడ్యుకేషన్కి వచ్చేసారు. సో విశాఖపట్నంలోనే ఉంటూ జాబ్ సెర్చింగ్ లో మన ప్రియతమ గురూజీ పత్రిజీ గారు పనిచేసిన కోరమండల్ ఫెర్టిలైజర్స్ లోనే నేను కూడా 2.5 years అప్రెంటిస్ ట్రైనింగ్ చేశాను. సో అలాగా కోరమండల్ కంపెనీ గురించి నాకు బాగా తెలుసు. 2.5 years చేసిన తర్వాత దాని పక్కనే ఉన్న హిందుస్థాన్ జింక్ లో నాకు 1980లో జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. అలాగా జాబ్ రీత్యా విశాఖపట్నంలోనే సెటిల్ అయ్యి కంబైన్డ్ ఫ్యామిలీగా అందరం ఉంటూ ఉండేవాళ్ళమే. ఒక్కొక్కరికి పెళ్లిళ్ళు అవుతుండడం, కొంతమంది ఉద్యోగ రీత్యా బయటకు వెళ్ళిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళ 3-4 బ్యాచులర్స్ గా ఉన్న వాళ్ళని, ఒకళ్ళిద్దరు పెళ్లి అయిన వాళ్ళు, అది ఒక 4-5 రూమ్స్ బెడ్రూమ్ హౌస్ అనమాట. సో అందరికీ ఒక సరిపోయేటట్టు ఇల్లు ఉండేది. ఆఖరికి నాకు 4 years ఉద్యోగం చేసిన తర్వాత మా మదర్ నీకు పెళ్లి చేయాలరా అంటే, ఓకే అమ్మ నాకు ఒక టీచర్ కావాలి అని అడిగా, స్కూల్ టీచర్.
ఆ ఓకే. స్కూల్ టీచర్ ఎందుకంటే నాకు వర్కింగ్ ఉమెన్ చేసుకోవాలంటే మా ఫ్యామిలీలో అప్పటిదాకా ఎవరు వర్కింగ్ ఉమెన్స్ లేరు మా వదినలందరూ. సో నేను చేసుకోవాలి. కొంచెం విశాఖపట్నంలో పట్టణంలో బతకాలంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా తను కూడా సంపాదిస్తే కొంచెం ఏదో సొంతంగా ఇల్లు కట్టుకోవడం లేకపోతే నా డ్రీమ్స్ అలా ఉంటుండేవన్నమాట. సో అడిగితే అంటే ఇప్పుడొచ్చి ధ్యానంలో మనకి సంకల్ప శక్తుల గురించి, ఆకర్షణ సిద్ధాంతాల గురించి తెలుస్తున్నాయి. అప్పుడే నాకు వర్కౌట్ అయింది. ఉన్నది కదా నానుడు. అడిగితే గాని అమ్మనైనా అడిగితే గాని పెట్టదని. అలాగా విశ్వంలో ఉన్న ఆది పరాశక్తిని నేను ఆ టీచర్‌ని అడగడం, నాకు టీచర్ దొరకడం 85లో మా ఓహ్! మ్యారేజ్ అయిందమ్మా. 85లో ఓహ్! మ్యారేజ్ అయింది. తనకు మాకు పాప, బాబు. పాపేమోని ఆల్రెడీ మ్యారీడ్. ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో ఉంటది. బాబేమోని బాబు అటామిక్ రీసెర్చ్ దాంట్లో బాంబే ఐఐటీలో ఎంటెక్ చేసి సైంటిస్ట్‌గా అక్కడ జాయిన్ అయ్యి ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అక్కడ పనిచేస్తున్నాడు. వావ్! సో ఇవన్నీ సూపర్. ఇవన్నీ అలా ఉంటుండగా పిల్లలు చదువు ఎంతసేపు వాళ్ళు హోమ్ వర్క్‌లు, కాలేజీ చదివించుకోవడం. అంటే ఎప్పుడు కూడా హోమ్లీగా ఉండడమే. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళిపోవడాలు, తిరగడాలు, అలవాట్లు అలాంటివేం లేవు. సో అది మా ఫ్యామిలీలోను లేవు. మాకు రాలేదు. ఎంతసేపు పిల్లల్ని వృద్ధిల్లో పెట్టాలంటే బాగా చదువుకోవాలి. ఇదొకటే బాగా తెలుసు. సో అది వాళ్ళని మా మిసెస్ పనిచేస్తున్న స్కూల్లోనే బీహెచ్‌పీవీ అని ఇక్కడ విశాఖపట్నం గాజువాక దగ్గరలో ఉన్నది. అక్కడ పనిచేసేది. నేను పనిచేస్తున్న హిందుస్థాన్ జింక్‌లో నేను జాయిన్ అయ్యాను. 1980లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా! ఆ 2 దగ్గర దగ్గర ఒక 4, 5 కిలోమీటర్ల దగ్గరలోనే. సో మేమిద్దరం కంబైన్డ్‌గా ఒక కామన్ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని తనకి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉండేటట్టుగా విశాఖపట్నంలో అక్కిరెడ్డిపాలెం అనే ప్లేస్‌లో ముందు అద్దెకొచ్చామన్నమాట. అప్పటికే మా పాప పుట్టింది. తను 3 ½ ఇయర్స్ స్కూల్‌లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి. ఇద్దరు బయటికి వెళ్ళిపోతే దాన్ని చూడడం కష్టం కాబట్టి, వాళ్ళ అమ్మ స్కూల్‌లోనే జాయిన్ చేస్తే ఈ ప్రాబ్లమ్ ఉండదని, మేము టోటల్‌గా మా మదర్ పర్మిషన్ తీసుకొని నేను ఇలా షిఫ్ట్ అవుతానంటే, "ఓకే. నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా బయటికి వెళ్ళవలసిన వాడే. వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు పని చేస్తున్నారు కాబట్టి" అని ఇలా నాకు పర్మిషన్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే కొద్ది రోజుల తర్వాత తను కూడా నాకే వచ్చి సపోర్ట్ చేసింది. ఎప్పుడంటే మా ఫాదర్ కూడా బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తను పూర్తిగా మా దగ్గరే ఉన్నది. అతను ఉంటున్నప్పుడే వచ్చేసింది. కాపోతే అప్పటి నుంచి ఫుల్ డెడికేటెడ్‌గా మా దగ్గరే ఉంది పల్నాడు. సో, అలాగా మా జీవితాన్ని 3 పువ్వులు 3 కాయలు 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా! ఆ టైప్‌గా చాలా అవును. ఆనందంగానే జరుగుతున్నదన్నమాట. సో, ఇలా జరుగుతున్న కొత్తలో నా లైఫ్‌లో ఇంకా ఆధ్యాత్మికల వైపు నాకు అడుగులు పడాలి అన్నది నాకు తెలీదు. ఏమంటే నాకు పూజలు, పునస్కారాలు ఏం తెలీదు. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా అగ్రికల్చరల్ బ్యాక్‌గ్రౌండ్‌తో మా ఫాదర్ అగ్రికల్చరల్ బ్యాక్‌గ్రౌండ్‌తోనే అతను పని చేస్తుండేవారు కాబట్టి మాకు కూడా పల్లెటూరు వాతావరణం, పంటలు, పొలాలు ఇవే తెలుసు. మంత్రాలు, జపాలు, పూజలు ఇలాంటివి పెద్దగా మాకు తెలీదు. ఏవో పండగలకు పూజలు చేయడం తప్ప. సో, అలాగా ఎప్పుడూ నాకు తెలియనిది 2005లో నేను అంటే అప్పటికే మా బ్రదర్ ఒకతను వివేకానంద కమర్షియల్ ఇన్‌స్టిట్యూట్ అని టైప్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాడు. అక్కడ వివేకానందుడితో కొటేషన్‌లవి చదవడం, వాడు గోడల నిండా కొటేషన్‌లు పెడుతూ ఉండేవాడు. ఇలాగా ఆ కొటేషన్‌లు అవి నా ఇంపాక్ట్ చేసాయి. సో, అలాగే నాకు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత స్వామి వివేకానంద పుస్తకాలు కొనుక్కోవడం, చదువుతుండడం. రామకృష్ణ, రామకృష్ణ పుస్తకం అది మంత్లీ వస్తదమ్మా. ఆ పుస్తకాన్ని నేను ఓకే. చదువుతూ ఉండేవాడిని. సో, తెలియకుండానే నాకు ఆధ్యాత్మిక సైడు ఆ పుస్తకం ద్వారా అట్రాక్ట్ అయ్యేవాడిని. ఆఖరికి 2007లో మా జింక్‌లో ఒక ఉగాది రోజుని మేళా జరుగుతుంది. ఉగాది మేళా అంటాం మేము. మా జింక్ ఫ్యామిలీస్ అందరూ ఆ మేళాలో పార్టిసిపేట్ చేసేవారు. అరౌండ్ 2000 ఎంప్లాయీస్. సో, అప్పుడు నేనేం చేశానంటే, రామ్ మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను కూడా వివేకానంద ఫేవరైట్ రామకృష్ణ మిషన్‌లోనే అతను పుస్తకాలు తేవడం మాకిచ్చేవాడు. అతని ద్వారా నేను కనెక్ట్ అయ్యాను. అతనన్నాడు, "మూర్తి గారు మనం ఒక స్టాల్ పెడదాం. వివేకానంద బుక్స్ అన్నీ పట్టుకొచ్చి స్టాల్ పెడదాం" అంటే, అలాగా స్టాల్ 2007లో స్టాల్ పెట్టడం జరిగింది. అప్పుడు ఒక రూ. 5,000 రూ. 10,000 దగ్గర దగ్గర ఒక అప్పుడు గుర్తులేదు. అరౌండ్ అతనే బుక్స్ పట్టుకొచ్చాడు. ఇద్దరం వెళ్లి తెచ్చాము. ఆ స్టాల్‌లో పెట్టి ఆవేళ ఈవినింగ్ 6-9 అన్నమాట. ఆ మేళా తాలూకు టైమింగు. మేము 5:00కే అరేంజ్ చేసుకున్నాం. అరౌండ్ 3000-4000 రూపీస్ దగ్గరలో నేను అన్ని పుస్తకాలు అమ్మేసాను. యాక్చువల్‌గా స్టాల్ నాకే వదిలేసి అతను అదర్ పనులవి చూసుకుంటూ ఉండేవాడు. నాకు స్కూల్ పిల్లల కోసం
వ్యక్తిత్వ వికాసం అనే ఒక 10 రూపాయల పుస్తకం ఉండేదమ్మ. ఆ పుస్తకాన్ని మేము 100 పుస్తకాలు తెచ్చాం. ఆల్‌మోస్ట్ 90 పుస్తకాలు నేను అమ్మేశాను. స్కూల్ పిల్లలందరికీ ఈ పుస్తకం ఎంతో మంచిది. మీరు చదవండి. మీ జీవితం అన్నీ తెలుస్తాయి అని చెప్పి నాకొచ్చిన మార్కెటింగ్ స్ట్రాటజీతో ఆ రోజు ఆ పుస్తకాలు అమ్మడం జరిగింది. సో, అలా అమ్ముతుండగా 9 దగ్గర అవుతుంది. 8:30 అలాగ అయింది రాత్రి. అప్పుడు మా పక్క స్టాల్‌లో ఒకతను వచ్చి నా పక్కకొచ్చి, "మూర్తి గారు ఏంటి పెట్టారు స్టాల్" అంటే, "ఇలా వివేకానంద బుక్స్ పెట్టాను." "చాలా గొప్ప పని చేశారండి. పిల్లలకి ఈ పుస్తకాలు, ఈ ఆధ్యాత్మికత ఇప్పుడే అందాలి. పిల్లలకైనా, పెద్దలకైనా మంచి పని చేశారని." అతని పేరు అచ్యుత్ రామయ్య. మా ఫ్రెండ్ అచ్యుత అంటే రామయ్య గారు. అచ్యుత రామయ్య గారు. అతను నా పక్కనే ఇంకో స్టాల్ పెట్టారు. ఒక 5 కుర్చీలు వేసుకొని వాళ్ళ వైఫ్ అండ్ హస్బాండ్ 2 కుర్చీల్లో కూర్చొని వచ్చే వాళ్ళకి పిరమిడ్ క్యాప్ పెట్టి, పిరమిడ్ బుర్ర మీద పెట్టి, ఇది ధ్యానము, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పి చేతుల్లో వేయించే సార్ స్ట్రక్ అయ్యారు సార్. హలో! సార్ సార్ స్ట్రక్ అవుతుంది సార్ మీ పొద్దున్నైనా, వాయిస్. సాయంత్రమైనా. ఒకసారి ఏదో సిగ్నల్ వచ్చింది. ఆ! ఇప్పుడు ఓకే సార్. ఆ! సో, అలాగా ఇంట్రడక్షన్ ఆఫ్ ద పిరమిడ్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి అలా 2007లో నాకు అందిందమ్మా. అప్పటికే నాకు 2 పిల్లలు. మేము బిజీగానే ఉంటున్నా ఎర్లీ మార్నింగ్ లేచి షిఫ్ట్ జాబ్‌లు ఉండేవమ్మా. మార్నింగ్ 6:00-2 10 మళ్ళీ నైట్ 10-6. సో, నాకు ఆల్‌మోస్ట్ ఎర్లీ మార్నింగ్ ఏదో టైంలో 6:00 డ్యూటీకెళ్ళాలంటే 4:30కి లేచి నేను ధ్యానం చేశాను. అప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం, కూర్చోవడమే అతను చెప్పాడు కాబట్టి అలాగే చేస్తున్నా. యూ వోంట్ బిలీవ్ నేను 2 ఇయర్స్ చేశానమ్మా అలాగ. అప్పటికి నాకు వావ్! 2 ఇయర్స్ కంటిన్యూ చేస్తున్నా. ఎందుకు కూర్చున్నానో నాకు తెలీదు. ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఆఖరికి మాత్రం నేను ధ్యానాన్ని వదలలా. కానీ 2009లో ఒక మిరకిల్ జరిగింది. దట్ ఈస్ అప్పటికి నేను మా ఇంటి దగ్గరే చుట్టుపక్కల మా మిసెస్‌తో పనిచేస్తున్న టీచర్ గారు, వాళ్ళు కూడా ఈ మెడిటేషన్ మొదలెట్టి అన్నయ్య అని పిలిచేత్తాను. ఇప్పుడు కూడా ఫోన్‌లో మాట్లాడింది. ఇలా క్లాస్ చెప్పాలమ్మా అని చెప్పాను మా చెల్లెమ్మ. ఆ! అంటే మా అనుబంధం ఈ ధ్యానముకే కాకుండా అంటే మా మిసెస్ తాలూకు కొలీగ్‌గా ఒక అన్నాదమ్ముల చెల్లెల్లాగా మాకు ఉండేది సంబంధం. తను ఈ ధ్యానం మొదలెట్టి తను కూడా మేమిద్దరం డిస్కస్ చేస్తుంటే, "అన్నయ్య ఇంట్లో కూర్చొని ధ్యానమే చేయడం కాదు. బయట క్లాసులు అవుతుంటాయి. వీటికి కూడా నువ్వు వెళ్ళాలి. క్లాసుల్లో అటెండ్ అవుతుండాలి. అప్పుడు నీకు ఈ సబ్జెక్ట్ గట్టా తెలుస్తుందని" చెప్తే, అప్పుడు 2009లో నేను చుట్టుపక్కల ఎక్కడ క్లాసులు అవుతున్నాయి, ఏంటి తనిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెళ్తూ ఉండేవాళ్ళం ఇద్దరును. సో, అలాగా మిరకిల్ ఏంటంటే, నవంబర్‌లో కార్తీక మాసం రోజుని విశాఖపట్నంలో ఆర్‌కే బీచ్ అంటే చాలా ఫేమస్. చాలా మందికి తెలిసే ఉంటది. ఆర్‌కే బీచ్ అన్నది. అక్కడ పత్రిజీ గారు వస్తున్నారు. బీచ్‌లో క్లాస్ పెట్టారు. మనిద్దరం వెళ్దామా అన్నయ్య అన్నారు. ఓకేనమ్మా వెళ్దాం పద. సో, ఆ రోజు 2009 నవంబర్‌లో ఆల్‌మోస్ట్ పౌర్ణమి రోజులు. ఇప్పుడు రేపు పౌర్ణమి, ఎల్లుండి పౌర్ణమి ఉంది కదా! ఇలాంటి రోజుల్లో అన్నమాట. దగ్గర దగ్గర పౌర్ణమి రోజుల్లో పత్రిజీ గారు రావడము, ఫ్లూట్ మెడిటేషన్ చేయించడం జరిగింది. అరౌండ్ ఓ 1 అవర్ మినిట్స్ టు 1 అవర్. సో, అప్పటిదాకా ఎన్నో మాటలు ధ్యానం చేశా. సార్‌ని అదే ఫస్ట్ టైమ్ చూడడము. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ధ్యానం జరుగుతుంది. ఫ్లూట్ వాయిద్యం నా చెవిలోకెళ్తుంది. ఒక 20 మినిట్స్ తర్వాతో ఎంతో ఆల్‌మోస్ట్ ఆ తర్వాత నాకు నా కళ్ళ ముందు ఋషులు రావడం మొదలెట్టారు. కనబడ్డారు ఋషులు. హ్మ్. వాళ్ళ పేర్లు నాకు తెలీదు. సినిమాల్లో మనం చూసిన ఆ గడ్డాలు, బుర్ర మీద ముడి ఉంటది కదా! ఋషులకి. చేతిలో కమండలం. సో, ఇలాగా 7 ఋషులు కనబడ్డారు. నాకప్పుడు తెలీదు వాళ్ళు సప్త ఋషులని. ఆ తర్వాత కొంత సీనియర్ మాస్టర్‌ని ఇలా 7 ఋషులొచ్చారంటే, ఎవరో కాదయ్యా! మన భూమండలాన్ని కాపాడుతున్న సప్త ఋషులే నీకొచ్చి, నీకు అభయాస్తం చూపెట్టారు. నువ్వు ధ్యానం కంటిన్యూ చెయి. నీ జీవితమే మారుతుంది
అన్నయ్య మాకు అచ్యుతరామయ్య గారు ఏం చెప్పారో ఆ రోజు నాకు అర్థమైంది. ఓహో! ఇది ఒక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ఇంట్లో కూర్చోవడమే కాదు, మనం ఇలాంటి సజ్జన సాంగత్యం కోసం ఇలాంటి మీటింగ్‌లు కూడా వెళ్లి వింటూ ఉండాలి. సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా విన్నా. అంతకుముందు డాక్టర్ డాక్టర్లు కూడా కొంతమంది సబ్జెక్ట్ మీద మాట్లాడారు. వాళ్ళ సబ్జెక్ట్ అందరూ అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! దీని వెనకాతల ఇంత సబ్జెక్ట్ ఉందన్నమాట. మనం సప్తఋషులు వచ్చిన తర్వాత అది నవంబర్‌లో జరిగిందమ్మా. డిసెంబర్‌లో ఓకే. శ్రీశైలంలో ధ్యాన మహాచక్రం జరుగుతున్నది. ఇంకా అప్పటికి డిఫరెంట్ ప్లేసెస్‌లో జరుగుతుండేది. షిరిడి అనగా హైదరాబాదు, విజయవాడ, అరుణాచలం ఆల్రెడీ జరిగాయి. 2009లో శ్రీశైలంలో జరిగింది. అన్నయ్య మనం శ్రీశైలం వెళ్ళాలి. ధ్యాన చక్రం జరుగుతుంది కదా! పద అప్పటికి 7 రోజులే. 7 రోజులు మనం తప్పైనా ఒక 4 రోజులైనా ఉండి వద్దాం. మంచి పుణ్యస్థలము. ఆ! అక్కడ ధ్యానము జరుగుతది. దైవ దర్శనము 2 పుణ్యం, పురుషార్థం 2 వస్తాయి. నువ్వు వస్తావా అంటే, ఆ! వెళ్దాం అయితే. అయితే నువ్వు వదిన మనం ఇంకో నలుగురు టీచర్‌లు అందరూ కలిపి ఎళ్దాం. ఆళ్ళని కూడా నేను రెడీ చేస్తాను. రిజర్వేషన్‌లు చేయిస్తాను ట్రైన్‌కి. మార్కాపురంలో దిగి బస్సులో వెళ్ళాలి. అంటే, "అన్నీ నువ్వు చూసుకుంటావు కదా! మరి నాకేముంటుంది. వస్తానులే" అని చెప్పి సెలవు పెట్టుకొని బయలుదేరి వెళ్ళాను. సో, అది 2009 శ్రీశైలం ధ్యాన మహాచక్రంలో ఆల్రెడీ తను అలా చెప్పిన తర్వాత ఒక నంబర్ ఇచ్చింది. మనకి అకామిడేషన్ కోసం అతను ఫోన్ చేయాలంటే విజయవాడ జక్కా రాఘవరావు గారనమాట. అతను దానికి అకామిడేషన్ ఇన్‌చార్జ్. అతను ఫోన్ చేసి ఆ రోజుల్లో ఇలాంటి ఫోన్ పేలు గట్రా లేవు కదా! మనీ ఆర్డర్ ద్వారా రూ. 6,000 పంపించా. "ఆరుగురు వస్తున్నాం సార్." అంటే ఎంతమంది వస్తున్నారు? 6,000 పంపించండి అకామిడేషన్ సరిపోద్ది అన్నారు. అప్పుడు అడిగారు 7 రోజులు ఉంటారా అని. అంటే ఉంటే ఉంటాంలెండి అని చెప్పేసాను. కానీ మేము లేము. 4 రోజులో, 5 3 రోజులో ఉండాలి. సో, అతన్ని కలిసాను. వెళ్ళిన వెంటనే, "అవును సార్ మీరు పంపించింది నాకు తెలుసు" అని మాకు శ్రీశైలంలో ఆల్‌మోస్ట్ అన్ని కాటేజుల్లో ఉంటాయి. అవి ఒక చెప్పాలంటే కాస్ట్ వైస్ ఉంటాయి. రాజులకు వేరు, బ్రాహ్మిన్స్ వేరు, వైశ్యాస్‌కి వేరు. ఇలాగా శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుందక్కడ. సో, అక్కడ మాకు అక్కడ ఒక కాటేజ్‌లో ఓ 3 రూములు ఇచ్చారన్నమాట. ఆరుగురికి ఇద్దరిద్దరికి 2 రూములు. మా వైఫ్, నేను ఒక దాంట్లో ఉన్నాం. వాళ్ళు నలుగురేసి వాళ్ళు రూమ్‌లో ఉన్నారు. చలికాలము ఎర్లీ మార్నింగ్ రేపు మార్నింగ్ కల్లా 5:00 కల్లా ధ్యానం జరుగుతదని మీరు స్నానం చేసుకొని రెడీ అంటే 5:00 వచ్చేయాలి. ఈ ప్లేస్ ఇది అని చెప్పి అప్పుడు అతను చెప్పడం మేము అలాగా ఫస్ట్ శ్రీశైల ధ్యానమాచక్రంలో ఎర్లీ మార్నింగ్ ధ్యానంలో పార్టిసిపేట్ చేశాం. అది ఆల్‌మోస్ట్ 27థ్ ఆఫ్ డిసెంబర్ వచ్చేసాం. మేము అరౌండ్ 24థ్‌నో, 25థ్‌నో వెళ్ళాము. 27థ్ అంటే ఇంక రిటర్న్ అయిపోయే టైమ్ వచ్చింది. కానీ నాకు వెళ్ళాలనిపించట్లా. అప్పుడేం చేశా అంటే వీళ్ళకి ఇలాగే వెళ్ళిపోదాం పదండి. రిటర్న్ టికెట్ కూడా బుక్ అయిపోయింది కదా! రిటర్న్ వెళ్ళిపోయాం. నాకు ఆ సప్తఋషులు కనపడ్డారు. ఈ శ్రీశైలంలో ఇంకా మళ్ళీ అలాంటి వాళ్ళు కనపడతారు. మనం ఇంకా ధ్యానం ఎక్కువ చేయాలి. లేపోతే ఆ కొండల్లోని గృహాల్లో తిరిగితే అక్కడైనా కనపడతారు. ఆ టెంపుల్ వెనకాతల కొండల్లో చాలా ఆశ్రమాలున్నాయి అని చెప్పారన్నమాట. నాకు అనిపించి అప్పుడు నేను కాటేజ్ తాలూకు తాళాలు ఇవ్వలేదు. తాళాలు జేబులో పెట్టుకొని వైజాగ్ వచ్చేసాం. ఓకే. వైజాగొచ్చి వైజాగొచ్చి మళ్ళీ మా మిసెస్‌తో నేను శ్రీశైలం వెళ్ళిపోతున్నా అని చెప్పి ఏమంటే 31st నైట్‌కి అక్కడ ఉండాలి. ఫస్ట్ కల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి నిలయంలో నేను ధ్యానం చేయాలి అని డిసైడ్ చేసుకున్నాను. ఉంటది కదా! జనవరి 1ని ఏది చేస్తే మనం మంచి పని చేయాలని ఉంటది కదా! కొంతమంది తిరుపతెళ్తారు. అక్కడ దగ్గరలో ఉన్న కోవిల్‌కెళ్తారు. ఏవేవో చేస్తుంటారు. సో, అలాగే నాకు ఉగాది నాడు ఈ ధ్యానం అందింది. అది నా జీవితాన్నే మార్పు చెందింది. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ జనవరి 1 వచ్చిందని నేనేం చేశానంటే మళ్ళీ 30థ్ నైట్ ఇక్కడ విశాఖపట్నంలో శ్రీశైలం బస్సుంది. ఎర్లీ మార్నింగ్. అది ఈవినింగో ఎప్పుడుకో తీసుకెళ్తదనమాట. 12 అవర్స్ జర్నీ. బస్సులో కూర్చొని రిజర్వేషన్ చేసుకున్నా. బస్సులో ఎళ్ళిపోయా. ఎలాగో రూమ్ తాళాలున్నాయి కదా! డైరెక్ట్‌గా రూమ్‌కి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మళ్ళా మా 31st నైట్ మార్నింగ్ మెడిటేషన్ చేశాను. చేసిన తర్వాత అక్కడ కూడా చాలా అనుభవాలొచ్చాయి ఆ రోజు. నేను నా చుట్టుపక్కల కూర్చొని ఆల్‌మోస్ట్ 9థ్ క్లాస్ చదువుతున్న అమ్మాయిలు లంగా జాకెట్‌లేసుకునేవాళ్ళు. అప్పటికింకా చుడీదారు, ఈ పంజాబీ డ్రెస్ మోడల్ లేవు. హ్మ్. పల్లెటూరులో అంటే పల్లెటూరులో డ్రెస్ అంటే 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ స్టేజ్ అమ్మాయిలకి ఒక జాకెట్ ఉంటది. కిందన ఫుల్ లంగా ఉంటది. అలాంటి అమ్మాయిలు నా చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తున్నారు అనుభవం.
అది వచ్చింది ధ్యానంలో. థర్టీ ధ్యానంలో ఈ ఫస్ట్ నైట్ అనుభవం వచ్చింది సార్ మీకు? ఈ ఎస్. అనుభవం వచ్చింది. 31st మార్నింగ్ ఇది వచ్చింది అనుభవం అనమాట. వచ్చిన తర్వాత ఏంటో ఇలాగ వచ్చింది. నేనంటే కొన్ని వేల మందిలో కూర్చున్నాను. నా కుర్చీ చుట్టూ ఓ 25 మంది అమ్మాయిలు, 15 మంది అమ్మాయిలు కూర్చున్నట్టుగా వచ్చిందేంటి? ఇది కూడా ధ్యానంలో వెరైటీ అనుభవాల్లో ఉన్నాయి అనుకున్నాను. ఆ తర్వాత అప్పుడు అర్థమైంది. నేను ఒక పిరమిడ్ మాస్టర్‌ని అవుతాను. నేను క్లాసులు చెప్తాను. నా చుట్టూ ఎప్పుడు కూడా అమ్మాయిలు, అబ్బాయిలు లాంటివి. ఇప్పుడు మెడిటేషన్‌లో ఎక్కువ అమ్మాయిలే వస్తుంటారు. మీకు తెలిసే ఉంటది. మనం మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేస్తే మాక్సిమం 1 ఆర్ 2 జెంట్స్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ లేడీసే వస్తుంటారు. ఆ సెంటర్‌లో వస్తుంటారు. ఇప్పుడు 40 మంది ఉన్నారంటే ఓ ముగ్గురే మగాళ్ళొస్తారు. మిగతా 30 మంది ఆడవాళ్ళే. సో, అది ఈ సీను నేనంటే జరగబోయేది నేను ఫ్యూచర్‌లో మాస్టర్‌గా క్లాసులు చెప్తానన్నది నేను శ్రీశైలం ధ్యానమా చక్రంలోనూ చూసా. కానీ అప్పుడు నాకు డీకోడింగ్ తెలియలేదు. ఏదో వచ్చిందిలే అనుభవం మంచిదే అని. సో, ఆఖరికి 31st నైట్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. 31st నైట్‌కి క్లోజ్ అయిపోయింది. నేను ఫస్ట్ మార్నింగ్ కల్లా శ్రీశైలం టెంపుల్‌లోకెళ్ళాను. భ్రమరాంబిక టెంపుల్‌లో దర్శనం చేసుకొని, అక్కడ ఒక అరగంట, గంట ధ్యానం చేసి, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం బస్‌కు బయలుదేరి నేను వైజాగ్ ఆ తాళాలవి హ్యాండ్ ఓవర్ చేసి వైజాగ్ వచ్చేసాను. సో, నా ఫస్ట్ ధ్యాన మహాచక్రం ఎందుకింత విపులంగా చెప్పానంటే, ధ్యాన మహాచక్రాలు పత్రిజీ గారు స్టార్ట్ చేసినవి చాలా అద్భుతమైన ఎనర్జీతో అవి ఒక ఇయర్‌కి సరిపడ్డట అంత ఎనర్జీ మనకిస్తున్నాయి. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినా, పాత వాళ్ళొచ్చినా మనం ఈ ఇయర్ అంతా ఎంత ధ్యానం చేస్తామో, ఆ ఒక్క 4 రోజులు అక్కడ ఉండి 2 రోజులో, 4 రోజులో, 5 రోజులో, వారం రోజులు వాటెవర్ ద టైమ్ అక్కడికి వెళ్లి సార్ సమక్షంలో ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేయడం అన్నది అద్భుతమైన అనుభవం అన్నమాట. ఆ ఎనర్జీస్ వేరేగా ఉండేవి. పిన్ డ్రాప్ సైలెన్స్‌లో ఇన్ని వేల మంది నేను హైదరాబాదు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క ధ్యాన చక్రం మిస్ అవ్వలా. మేబీ అరౌండ్ కరోనా టైమ్‌లో 2020లో మిస్ అయ్యి ఉంటాను. 19లో కూడా వెళ్ళొచ్చా. 19లో వెళ్ళొచ్చిన తర్వాత కరోనా వచ్చింది. 20లో రావద్దన్నారు అని మేము వెళ్ళలేదు. కానీ కొంతమంది తర్వాత స్పెషల్ పర్మిషన్‌తో క్లాస్ జరిగింది. ధ్యాన చక్రం మాత్రం ఆగలేదు. జరిగింది. సో, చెప్పబోయేది ఈ ధ్యానం తాలూకా పత్రిజీ గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస క్లాస్ అన్నది నా జీవితంలో ధ్యాన మహాచక్రాలతో చాలా అద్భుతమైన యూ టర్న్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా మిస్ అవ్వకూడదని చెప్పి అమరావతి ధ్యాన మహాచక్రంకెళ్ళాను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని. రాజధాని. యెస్. రాజధాని. అప్పుడే ఆ బుద్ధుడి విగ్రహం తయారవుతూ ఉండేది. ఇప్పుడైతే బాగా తయారైపోయిందిలెండి. మొన్న కూడా వెళ్ళొచ్చాను అమరావతి. అప్పుడు లాస్ట్ ఓ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళొచ్చాను. అప్పటికి అప్పటికింకా సిమెంట్‌తో తయారవుతున్న బుద్ధుడి బొమ్మ ఉండేదన్నమాట. అప్పటికి లోపలికెళ్ళి ధ్యానం చేసాం బుద్ధుడి బొమ్మ లోపటే. అది చాలా పెద్ద బొమ్మ ఉంటది. లోపల రూమ్స్ లాగా ఉంటాయి. మనం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడైతే దాన్ని ఎగ్జిబిషన్ హాల్ కింద కూడా చేశారు. మార్చారు. సో, ఎనీవే అమరావతి వెళ్ళాము. అక్కడ కూడా మా మిసెస్ కొలీగు, మా చెల్లెమ్మ మేమిద్దరమే వెళ్ళాం. మా మిసెస్ కూడా రాలా. మనిద్దరం ఎవరు రావట్లేదు. మనిద్దరమే వెళ్దాం. ఓకే. వెళ్దాం పద. ఇద్దరం వెళ్ళాం బస్సులో. అమరావతిలో దిగాము. దిగిన వెంటనే మేము కాటేజా ఎలాగా అక్కడైతే కాటేజ్ బుక్ చేసాం. ఇక్కడ ఏంటో తెలియలేదు. ఏమిటి అక్కడ హోటల్స్ లేవు, రూమ్స్ లేవు. వాళ్ళు మన జానమా చక్రంలో టెంపరరీగా షెల్టర్ వేస్తారు. దాంట్లోనే ఉండాల. ఇంత చలికాలంలో వాటిలో ఉండాలి అంటే, అప్పుడు ఎలాగా ఎక్కడ ఉండాలి? ఏంటి? అని ఆలోచిస్తుంటే బస్సు దగ్గరికి మేము బ్యాగ్ పట్టుకొని దిగేసాకల్లా ఒక ఇద్దరు కపుల్స్ వచ్చి, "సార్ మీకు రూమ్ కావాలా?" అని అడిగారు. "అవును సార్." అవును సార్ అన్నాను. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారంటే, ఇలా విశాఖపట్నం నుంచి వచ్చాం. మేము చెన్నై నుంచి వచ్చామండి. మా రూమ్‌లో ఉన్నవాళ్ళు ఇవాళ వెళ్ళిపోయారు. రూమ్ ఖాళీ అయింది. ఎవడైనా కొత్త వాళ్ళొస్తే తీసుకుంటే షేరింగ్ అవుతుంది కదా! అని వచ్చామండి. ఓకే. మాకు వస్తామని చెప్పి ఒక, ఒక చిన్న ఇల్లనమాట. 2 బెడ్‌రూమ్డ్ హౌస్ లాంటిది. చిన్న ఇల్లు. వాళ్ళకి పాడి, పంట కూడా ఉన్నాయి అక్కడ. అంటే పక్కన ఆవులు, గేదెలు వాళ్ళే పాలు, కాఫీలు గట్టా ఇచ్చేవారనమాట. అంటే ఆ ఇంట్లో మేము 2 డేస్ ఉన్నాం ఇద్దరును. తను లేడీస్‌కో రూమ్‌కిచ్చారు. జెంట్స్‌కో రూమిచ్చారు. స్నానాలు గట్టా బయట నుయ్య బాత్రూమ్‌లు ఏవో ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం కదా! మాకన్నీ అలవాటే. సో, అక్కడ అమరావతిలో 3 డేస్ ఉన్నాను. అక్కడ కూడా అద్భుతమైన అనుభవాలు. నేను హాస్టల్ ట్రావెల్ అన్నది అక్కడ ఫస్ట్ టైమ్ చేశాను. సో, నా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది. అలా చిన్న చిన్న టూర్‌లాగెళ్ళి వచ్చేస్తుండేదనమాట.
నేను ధ్యానంలో ఉండేవాడిని. తర్వాత చూస్తే ఇది కళ, ధ్యానం అని అనిపిస్తుండేది. సో ఇలాగా నా జీవితంలో ధ్యానం తాలూకా అనుభవాలనండి, ధ్యానం అన్నది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, నా పెళ్ళాం, పిల్లలు, ఉద్యోగము అన్నీ ఉంటుండగా బ్యాలెన్స్ చేస్తూ, ఇంట్లో కూడా ఆవిడ ధ్యానమా చక్రంలో సీడీలు అమ్ముతుండేవారు. క్యాసెట్లు, సీడీలు ఇంకా అప్పటికి పెన్ డ్రైవ్‌లు గట్రా రాలే కాబట్టి క్యాసెట్లు, సీడీలు. సో, ఆ 9 రోజులు అంతకుముందు జరిగిన ప్రోగ్రాముల్లో బద్రీ సార్ తాలూకా స్పీచెస్, మార్నింగ్ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పాతవాళ్ళు ధ్యానంలోకొస్తారో, ధ్యానమా చక్రంలో బద్రీ సార్ మార్నింగ్ మెడిటేషన్ అయిపోయిన వెంటనే ఇచ్చే మెసేజ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం అవి రికార్డెడ్ చేసుకొని అప్పుడైతే సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసుకొని తెచ్చుకుంటూ ఉండేవాడిని. అంత క్లారిటీ ఉండదు కాబట్టి సీడీలు, క్యాసెట్లు తెచ్చుకొని సిస్టమ్‌లో కంప్యూటర్‌లో పెట్టుకొని వాటిని వింటూ, మెడిటేషన్ చేస్తూ, అందరికి వినిపిస్తూ ఇలాగ నా జీవితం జరుగుతున్న తరుణంలో అమరావతి రోజు 31st నైట్ నేను అక్కడే ఉన్నా. బద్రీ సార్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ధ్యానమా చక్రం విశాఖపట్నంలో జరుగుతుంది. నెక్స్ట్ ధ్యానమా చక్రం విశాఖపట్నం. అది నేను అనుకున్నాను తల్లి. ఏంటి అంటే ఇంత గొప్ప ప్రోగ్రాము మన వైజాగ్, విశాఖపట్నంలో పెడితే మన వాళ్ళందరిని తీసుకెళ్ళొచ్చు కదా! నా ఫ్రెండ్స్, అవును. నా చుట్టాలు అంటే ఎంత బావుంటదో వీళ్ళందరికీ ధ్యాన పరిచయం చేయొచ్చు. నేను చెప్తే వింటలేదు. ధ్యానమా చక్రంలో డైరెక్ట్‌గా వచ్చేసారనుకోండి. వాళ్ళింకా ఎనర్జీస్ లెవెల్‌లో ఇంకా వదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. యెస్, అలాగే జరిగింది కూడా. సో, బద్రి సార్ ఎప్పుడైతే అనౌన్స్ చేసారో, ఇంకా ఎప్పుడు డిసెంబర్ వస్తదా? ధ్యానమా చక్రం వైజాగ్‌లో ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో చూసి 6 నెలల నుంచి ఇక్కడ వైజాగ్‌లో టీమ్ తయారయ్యాం మేము. నేనింకా కొత్తవాడిని. ప్రెసిడెంటు. ఇక్కడ ఒక 50 ఎకరాల జాగా సింహాచలం దేవస్థానం వాళ్ళు కొండ పక్కన ఇచ్చారు. కొండకు ఆనుకుని అడవిలాగా ఉంటది. దాంట్లో అంటే రాళ్ళు, రప్పలు ఉండేవి. దాన్ని మనకి ఆగకుండా చేయడం వాళ్ళు ల్యాండ్ ఇవ్వడము. సెప్టెంబర్ ఇంకా చెప్పాలంటే జూన్, జూలై నెలల నుంచే ఆ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. వినపడుతున్నదమ్మా? మీ తాలూకా అది మిస్ అయింది. మీ లోగో ఏదో వస్తుంది. వైన్‌లో కదా! అదే అందుకే కంటిన్యూ చేస్తున్నాను. ఎనీవే. సో, అలాగా ఆ ల్యాండ్ లెవెలింగ్ మీ వాయిస్ రాలేదు. మీ ల్యాండ్ లెవెలింగ్ దగ్గర నుంచి మేము పార్టిసిపేట్ చేశాము. అంటే డిసెంబర్‌లో జరుగుతదనగా చెప్పాలంటే 6 నెలల ముందు నుంచి మేము వర్క్ మొదలెట్టాం ఇక్కడ. ఆ ల్యాండ్ లెవెల్ చేయడానికి 50 ఎకరాల జాగా. దాన్ని చెప్పాలంటే లెవెలింగ్‌కే ఒక ఎకరంకి దగ్గర దగ్గర రూ. 1,00,000 రూ. 10,00,000 ఖర్చయ్యేది. అంత డబ్బు కూడా పెట్టి మా సొసైటీ వాళ్ళు అక్కడ లెవెల్ చేసి ఒక రూ. 1,00,00,000 ఒక ల్యాండ్‌కి లెవెలింగ్‌కే సరిపోయింది. ఇంకా డబుల్ లెవెల్‌లో నేనింకా చిన్నవాడిని కాబట్టి కాకపోతే ఇక్కడికి అప్పుడే నేను మా ఇంటి దగ్గరే పక్కన విలేజ్‌లో ఒక మేడము గ్రూప్‌గా ఒక 25 మంది, 30 మందికి మెడిటేషన్ నేర్పుతుండేవారు. అంటే మన పిరమిడ్ మెడిటేషనే. దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం, అక్కడ మాస్టర్‌లొస్తే క్లాసులు వినడం, వాళ్ళని బస్ స్టాప్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం. నా దగ్గర బండి, స్కూటర్ ఉంటది కాబట్టి ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే. నేనొక్కడినే అక్కడ మగాడిని. సో, ఇవి కొన్ని నేనైతే చేయగలనో హెల్ప్ చేస్తుండేవాడిని. సో, మేడం ఆవిడ ధ్యానమా చక్రంకి మనందరం డొనేషన్‌లు కలెక్ట్ చేద్దాం మూర్తి గారు ఆ! అని మొదలుపెట్టారు. అని ఒక డాక్టర్ గారుంటే, ఆ డాక్టర్ గారి ఇంటికెళ్ళి వాళ్ళ మేడము ధ్యానం చేస్తారనమాట. డాక్టర్ గారి మిసెస్. ఆవిడని అడిగిన వెంటనే మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రూ. 10,000 ఇచ్చిందావిడ. 10,000 ఇచ్చింది. ఇంకా అయితే మనం ఎంతైనా కలెక్ట్ చేయొచ్చు మాకర్థమయ్యి, ఊర్లో ఒక 50 మంది ధ్యానం చేస్తున్నారు కదా! వాళ్ళే పట్టుకొచ్చి 5,500, 2,500 వాళ్ళ దగ్గర ఎంతో ఉందో ఇచ్చారు. సో, చెప్పాలంటే ఫస్ట్ టైమ్ మేము ఆ ధ్యానమా చక్రంలో నా కంట్రిబ్యూషన్ కూడా అరౌండ్ 25,000 ఇచ్చా. కంట్రిబ్యూట్ చేసి రూ. 1,50,000 బ్యాంక్‌లో నేను 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లో డిపాజిట్ చేశాను. అంటే సేవ అన్నది నాకెవడో నేర్పలా. నాకు మా ఊరి దగ్గర ఉన్న సెంటర్ ద్వారా ఈ సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. బ్యాంక్‌లో డిపాజిట్ చేయడమే అవన్నీ కాకుండా ఇంకా దగ్గర పడిపోతున్నది. అక్టోబర్ నెల వచ్చేసింది. ఇంకా చూస్తే అక్టోబర్, నవంబర్ 2 నెలలు పోతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది డిసెంబర్‌లో. ఇంకా అది చేయవలసింది చాలా ఉంది. డబ్బులు కూడా చాలా కావాలి. ప్రతి మంత్ అరౌండ్ ఈ 20థ్, 25థ్ డేట్‌లో వచ్చేవారు.
ఆ రోజుల్లో పౌర్ణమి పడేది కూడా. ఇప్పుడు ఎలాగైతే 23 రేపు పౌర్ణము, 22 అలాగే అది పడేదన్నమాట. పౌర్ణమి రోజుల్లో అతనొచ్చేవారు. అక్కడికెళ్ళి ఆ గ్రౌండ్‌లో కూర్చొని ధ్యానం చేయించి, ఇక్కడ ఓ పిరమిడ్ కట్టాలయ్యా ముందు అని చెప్పి టెంపరరీ పిరమిడ్ కూడా వుడెన్‌తో వేయించి, దాంట్లో మేమందరం కూర్చొని ధ్యానం చేస్తుండేవాళ్ళం. ఇవన్నీ నేను చూస్తుండేవాడిని. నేను కొత్తగా నాకనిపించినా అవన్నీ నేర్చుకుంటుండేవాడిని. సార్ వెనకాతలే నడుస్తుండేవాడిని. అప్పుడే సార్ దగ్గరికి క్లోజ్‌గా వెళ్లి షేక్ హ్యాండ్ తీసుకోవడం కూడా తక్కువ మంది ఉండేవాళ్ళం. ఓ 25, 30 మంది లేడీస్ ఏమో నేను రాళ్ళు ఏరడం గట్టా వచ్చేవారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారు. సో, అలాగా సార్‌తో కొంచెం క్లోజ్ అయ్యి, సో, అలా డొనేషన్‌లు ఇవ్వడం. అప్పుడు వెళ్తుంటే అక్కడ దగ్గర దగ్గర గుంటూరు లక్ష్మణరావు గారున్నారు. అతని తాలూకు టీమొచ్చి షర్ట్స్ వేయడము అవన్నీ మొదలుపెట్టారు. అతను అమరావతిలోని శ్రీశైలంలో అతనే చేశారన్నమాట. గుంటూరు లక్ష్మణరావు గారు. జ్ఞానమహాచక్రం లక్ష్మణరావు గారు అంటాం. అతను చాలా ఎక్స్‌పర్ట్ వీటిలో సివిల్ కాంట్రాక్టర్ అన్నమాట. ఈ లేబరోల్ని అందరిని తీసుకురావడం, పందిర్లు వేసి పెద్ద పందిర్లు దగ్గర దగ్గర 25, 30 వేల మందికి ఆ షామియానా పందిరంటే 2 మంత్స్ ముందు నుంచి ఏస్తే గాని అది పనవ్వదు. అలాంటిది అతను తీసుకొచ్చి పని చేస్తుంటే వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. భోజనాలు పెట్టాలంటే వంటలు వండాలి. వంటలు వండాలంటే బియ్యము ఇవన్నీ కావాలి. సో, ఇలాగా ఆ ధ్యాన చక్రాల్లో నా జీవితంలో విశాఖపట్నంది ఇంక చెప్పాలంటే చాలా అద్భుతంగా మేము ఆర్గనైజ్ చేయడం, అది చేయడం జరిగింది. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, నేను 3 నెలల ముందే ఓ 2 ఇల్లులు అద్దెకు తీసుకున్నా. ఆ 3 నెలల అద్దె ముందే ఒక 20,000 వాళ్ళకిచ్చేసి, దాంట్లో ఒక పోర్షన్‌లో నేనుంటూ క్లాసులు పెట్టించేవాడిననమాట. నెలలాళ్ళు 2 నెలల ముందు నుంచి ఇలా ఖాళీగా ఉండకూడదండి. క్లాసులు పెట్టిద్దాం. ఎలాగో రూములు ఖాళీగా ఉన్నాయి కదా! ఆ కాలనీలో వాళ్ళందరికీ క్లాసులు పెట్టాం. సో, ఇప్పుడు డాక్టర్ జీకే గారని స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ వాళ్ళ ఫాదర్ పేరు అప్పాజీ గారు. విశాఖపట్నంలో అతను సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అన్నమాట. అతని పేరు అప్పాజీ. ఇప్పుడు అతనికి బ్రహ్మర్షి బిరుదిచ్చారు. బ్రహ్మర్షి పిరమిడ్ అని ఇప్పుడు విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిరమిడ్ అన్నమాట. వాళ్ళదే సెంటరు. పెద్దదుంటది. ఈ మధ్య 2 ఇయర్స్ అయింది స్టార్ట్ చేశారు. సో, అప్పాజీ గారు నాతో మాట్లాడి, "మూర్తి గారు ఒక ఇల్లు నాకిచ్చేయండి" అన్నాడు అద్దెకి. "మీకు రెండెందుకు" అన్నాడు. "ఎందుకో మీలాంటి వాళ్ళు ఎవడోనికి ఉపయోగపడతా గాని, మళ్ళీ ఎవడో బయట వాడొస్తే తీసుకోలేం కదా!" అని నేను తీసుకున్నాను సార్ తీసుకోండి అని చెప్పి అతనికి ఇచ్చేసానన్నమాట. సో, ఇలాగా నా జీవితంలో ధ్యానమా చక్రాల్లో నా సేవ మొదలైంది. లాస్ట్‌గా ఇంక వైజాగ్ ధ్యానమా చక్రంలో నా అనుభవం ఏంటంటే 30థ్ దాకా కొత్త వాళ్ళని తీసుకురావడము, ధ్యానం చేయించడము, రాత్రుళ్ళు నా దగ్గర రూమ్‌లోనే పడుకోబెట్టడము. మా మిసెస్ వాళ్ళు ఎప్పుడైతే ఖాళీ ఉందో వాళ్ళు వచ్చి మా పిల్లలు ఉండేవారు. 2, 3 రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోతుండేవారు. నేను మాత్రం వారం రోజులు, 10 రోజులు సెలవు పెట్టేసాను. సో, మా అక్కని ఇలా ఎక్కడి నుంచో వచ్చిన బిలాయి నుంచి వస్తే మా అక్కని కూడా తీసుకెళ్ళా. తనకి ఇంట్రెస్ట్ ఇవన్నీని. అని గురువు గారిది మ్యూజిక్, పాటలు వింటూ ధ్యానం చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇలా జరిగిందమ్మా. ఆఖరికి 30థ్ వచ్చేసింది. ప్రేమ్‌నాథ్ గారు, బాలకృష్ణ గారు హాస్టల్ సర్జరీ వర్క్‌షాప్ పెట్టారు. అప్పుడే నేను ఇవన్నీ కొత్తగా వింటున్నాను, చూస్తున్నాను. ఏంటి హాస్టల్ సర్జరీ మనకు తెలీదు కదా! ఒకసారి శిబిరంలోకెళ్తే ఎలా ఉంటది అంటే, ఓ రోజంతా దాంట్లో స్పెండ్ చేయాలని. మరేం పనులు పెట్టుకోలేదు. ఓ రోజు 30థ్‌ని అప్పటికే విశాఖపట్నంలో ఆ జానమా చక్రం అన్నాళ్ళు వర్షాలు పడుతున్నాయి బాగా. అయినా సరే ప్రోగ్రామ్ ఎక్కడ ఆగట్లా. జరిగిపోతున్నది. వర్షాల్లో కూడా జరిగిపోతున్నాయి. ఇంతమంది వేల మంది వచ్చేస్తున్నారు. అకామిడేషన్‌లు ఎక్కడ పడితే అక్కడ హోటల్‌లు మన మెడిటేటర్‌ల ఇల్లు, ముందుగా బుక్ చేసిన ఇల్లు, ఎవడి మట్టుకు వాళ్ళు అలా అకామిడేట్ చేస్తున్నారు. టెంపరరీ అకామిడేషన్‌లో కూడా చాలా మందున్నారు. ఆఖరికి 30థ్‌ని హాస్టల్ సర్జరీ వర్క్‌షాప్‌కెళ్ళినప్పుడు ఇదేంటో చూద్దాం దీని సంగతి మనం ఎప్పుడు చూడలేదని కూర్చుంటే, పెద్ద వర్షం పడుతుంటే, ఆ బాలకృష్ణ గారు, ప్రేమనాథ్ గారు ఏం చెప్పారంటే, "ఈ వర్షంలో ఈ షామియానా కింద కూర్చోకూడదు. కుర్చీలు పట్టుకొని వర్షంలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ స్కైలో మనం ధ్యానం చేద్దాం పదండి" అని చెప్పి వర్షం పడుతుంటే వర్షంలో కూర్చొని ధ్యానం చేయించారు. ఇదొక మరపురాని సంఘటన నా లైఫ్‌లో. అప్పుడు ఎవరికైనా ఏదైనా శారీరక సమస్యలుంటే వాటిని మనం నివారించడం కోసమే ఈ హాస్టల్ సర్జరీ పెట్టాం. మన మాస్టర్‌లందరిని ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పి మాస్టర్ శివాని, మా అవతార్ బాబాజీని, బుద్ధ భగవాన్ని, వాట్నాట్ ఆంజనేయ స్వామిని, మాస్టర్స్ అందరిని మన డివైన్ మాస్టర్‌లందరిని ఆహ్వానించారు ఓ 25 మందిని. సో, ధ్యానం చేయించారు. ధ్యానం ఒక 2:30 గంటలు చేశాము. నాకు గంటన్నర తర్వాత ఏంటయిందంటే వర్షం తగ్గింది. కూర్చున్నాము. కొంచెం చల్లగా అనిపిస్తున్నది. అయినా సరే చేతులు విప్పలేదు కూర్చున్నాను. నాకు నాకప్పటికి అరౌండ్ 50 ఇయర్స్ అమ్మ నా వయసు.
అబౌవ్ 50 ఇయర్స్ ఎగ్జాక్ట్ గా అబౌవ్ 50. నేను 20 ఇయర్స్ అప్పుడు నా ముణుకుకి బెండింగ్ ప్రాబ్లమ్, రైట్ లెగ్ కి బెండ్ అయ్యేది కాదనమాట పూర్తిగా. అంటే కమోడ్‌లో టాయిలెట్ కోసం కమోడ్‌లో కూర్చుంటే నా కాలు చాలా బెండ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్ ఉండేది. దాని పక్క దూరంగా చాపినట్టు కూర్చొని ఏదో పనికొచ్చి పని అనిపించుకొని వచ్చేసి పెయిన్‌తోనే ఉండేవాడిని. ఆ కంపెనీలో ఆ డాక్టర్లు ఆ సర్జరీలు బోలెడన్ని ఫ్రీగానే మాకు డబ్బులిచ్చి చేయిస్తారు. అయినా సరే నేను చేయించుకోలా. నాకు మెడికల్‌గా ఎప్పటిదాకా ఎప్పుడు కూడా ఒక పైసాకి నేను ఖర్చు పెట్టలేదు. కంపెనీ నుంచి డబ్బులు తీసుకోలా. ఏదో మా పాప డెలివరీకి ఒకసారి పెడితే రూ. 400 వచ్చాయి. ఇంకెందుకులే నాకు ఖర్చయింది అప్పుడు రూ. 10,000. ఇంక వీళ్ళకి రూ. 400 ఇచ్చి మనమేం తీసుకుంటాం ఇంకా. ఇద్దరం పని చేస్తున్నాం కదా! అని అప్లై చేయండి. ఇప్పటిదాకా మెడికల్ బిల్ తీసుకోలా. 33 ఇయర్స్ జింక్‌లో పని చేశా. ఒక్క మెడికల్ బిల్ పెట్టానంటే అదొక్కటే పెట్టా మా పాప డెలివరీకి. అప్పటిదాకా ఒక రూపాయి కూడా తీసుకోలా. చెప్పబోయేదేంటంటే, ఈ ముడుకు నొప్పి ఉంది కదా! ఈ ముడుకు నొప్పి యాస్ట్రల్ సర్జరీలో మాస్టర్స్ తగ్గించండని నేను సంకల్పించుకొని కూర్చున్నా. అప్పటిదాకా నేను దాని మీద ఎప్పుడు ధ్యాస పెట్టేవాడిని కాదు. నాకది ఉందని కూడా ఏమంటే అది లైఫ్ థ్రెటనింగ్ కంప్లెయింట్ కాదు. హార్ట్ కంప్లెయింట్ ఏదో బ్రెయిన్‌కో, కిడ్నీకో అంటే మనిషికి చావుతో దగ్గర పడుతుందేమో భయపడతాం. కానీ కాలు నొప్పితో పెద్ద భయపడను కదా! కానీ ఆ రోజు నాకు ఆ ముడుకు తాలూకా హాస్టల్ సర్జరీ జరిగిపోయింది. నా కాలు బెండ్ అవ్వడం మొదలైంది. మళ్ళా మర్నాడు నుంచే. ఓహో! మిరకిల్ అంటే ఇది. అంటే మాస్టర్స్ ధ్యానంలో ఏమిటి, ఎలా చేస్తారా అన్నదానికి నా జీవితమే ఒక ఎగ్జాంపుల్‌గా దీన్నింకా ఇంకా నమ్మకం పెరిగి, ఇంకా ధ్యానం అందరికీ చెప్పాలి. అందరి చేత ఇది అందించాలి. పత్రిజీ గారు ఏదైతే ఆశయం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనంద జగత్ 5 ఏళ్ళకి మనం 2020 కల్లా అన్ని మారిపోవాలి అని చెప్పి ఒక టైమ్ టేబుల్ పెట్టారు. సో, అప్పుడు నేనేంటనుకున్నా అంటే, ఇంత గొప్ప ధ్యానం మన ఇంటి దగ్గరే ఉండాలి అని చెప్పి, నా ఇంటి మీద ఒక పిరమిడ్ కట్టాలని 2012లో 12/12 పిరమిడ్ మా ఇంటి మీద కట్టాను. సో, అప్పటిదాకా నాకు పరిచయమైన మాస్టర్స్ తాలూకా గైడెన్స్ తీసుకొని పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ ఎలా చేయాలి? నాకు అప్పటిదాకా సీనియర్ మాస్టర్‌లు ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసి ఆ పిరమిడ్ ఫినిష్ చేసేసారు. అంటే నేను డబ్బులు పెట్టడం, మెటీరియల్ తేవడమే. మిగతావన్నీ వాళ్ళే చూసుకునేవారు. వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళే కట్టేసారు. అది వితిన్ 2 మంత్స్‌లో పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. 2012 నవంబర్ పత్రిజీ గారు 11వ తారీఖు బర్త్‌డే కల్లా ఆ పిరమిడ్ రెడీ అయిపోయింది. సార్ వస్తారేమో వైజాగ్ వస్తారంటే అతను నవంబర్ 6థ్ వైజాగ్ వచ్చారు. మరి 11వ తారీఖు అంటే అన్ని రోజులు ఇక్కడ ఉండిపోరు కదా! అయితే 1 ఆర్ 2 డేస్ ఏ ప్లేస్‌కెళ్ళినా ఉంటారు. మరి 11 దాకా ఉండరు. సార్ దగ్గరికెళ్ళి, "సార్ ఇలా పిరమిడ్ కట్టాను" అని దానికి ఏం పేరు పెట్టాలని అడిగితే, "నీ ఇష్ట దైవం ఏదో దాని పేరు పెట్టుకోవా" అన్నాడు. నాకు ఇష్ట దైవం అంటూ మనుషుల రూపంలో ఎవడో తెలీదండి. నాకు ధ్యానంలో ఆ విశ్వశక్తి ఒకటే నాకు పరిచయమైంది. నాకు విశ్వశక్తియే విశ్వమండా నడిపిస్తున్న శక్తి ఒకటే. అది విశ్వశక్తి. అది తప్ప నాకు ఇంకేం తెలీదు. అదే పేరు పెట్టుకో అన్నాడు. అది మా పిరమిడ్ పేరు విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రము. విశాఖపట్నంలో గాజువాక దగ్గర అక్కిరెడ్డిపాలెం బీహెచ్‌పీ పోస్ట్ దగ్గర మా ఇల్లు, మా సెంటరు. అప్పటినుంచి 2012 నుంచి అది ఇప్పటిదాకా ధ్యానం కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంటది. ఎవరెవరో అప్పుడు పిరమిడ్‌లో ధ్యానం చేసేవారు. పిరమిడ్‌లోకి ఓ 25 మంది దాకా కూర్చుందికి 10, 20 మంది దాకా ఒక మఠం వేసి కూర్చుంటే అందరూ 20 మంది దాకా పెట్టేవాళ్ళు. సో, వంశీ గారు వైజాగే. పి మ వన్ మ మ మన మన నంద గారు ఎవరైతే మన పత్రిజీ గారి పిఏగా ఉండేవారో, మనకి పీఎంసీకి ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండేవారు. ఇప్పుడు అతను భూమి మీద లేరులెండి. కాకపోతే అతను మనందరూ వైజాగ్‌లో ఉండేవాడు డాక్టర్ జీకే. ఈ మాస్టర్‌లందరి చేత ఇక్కడ క్లాస్‌లు అరేంజ్ చేస్తుండేవాడిని. ఎంత గొప్ప అవకాశం నాకు వైజాగ్‌లో పుట్టి పెరిగి, ఈ మాస్టర్స్ గైడెన్స్ మాకు దొరికేది. ఇంకొకరు మేడము వీర జగదీశ్వరి అని గాజువాకలో చాలా సీనియర్ మాస్టర్ అన్నమాట. ఆవిడ కూడా మాడుగుల్లో దగ్గర దగ్గర ఒక 15 ఎకరాల జాగాలో 40/40 పిరమిడ్ కట్టి అక్కడ విశ్వకాంతి పిరమిడ్ అని అక్కడ రన్ అవుతుంది. సో, 2012 నుంచి నా తాలూకా సీరియస్ అందరికి మెడిటేషన్ నేర్పించడం, ఆహ్, సజ్జన సాంగత్యం చేయడము, ఒక లైబ్రరీ లాగా ఎక్కడ ఎప్పుడు జ్ఞానమాత ఎక్కడికెళ్ళినా 1000, 2,000 పుస్తకాలు కొని తెచ్చుకోవడం. ఆ పుస్తకాలన్నీ లైబ్రరీ కింద అరేంజ్ చేసి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడము, తెచ్చుకోవడం. ఇది నా హాబీగా మారిపోయింది. 2012లో పిరమిడ్ ఓపెన్ అయిపోయింది. 2013లో శుభ సమయం వచ్చిందమ్మా. నాకు హిందుస్థాన్ జింక్ నుంచి రిటైర్మెంట్ అయిపోయాను.
2013లో మా కంపెనీ ఒక ఏడాది ముందుగానే క్లోజ్ చేసి, కంపెనీ కొంచెం పొల్యూషన్ ప్రాబ్లమ్ వల్ల, ఇందువల్ల చెప్పి క్లోజ్ చేసి 1 ఇయర్ ముందే నన్ను బయటికి పంపించేసారు. సో, ఇంకా నాకు టోటల్ ఇదే ఫుల్ టైమ్ పని. మా మిసెస్ స్కూలు డ్రాప్ చేయడం, పిరమిడ్‌కి సంబంధించినవి ధ్యానం వాళ్ళకొస్తే వాళ్ళకి ధ్యానం నేర్పుకోవడం, మధ్యాహ్నం ఏమన్నా 2-4 క్లాసులు పెట్టుకోవడం. ఇలాగా జరుగుతుంటే కింద మాది 2 ఫ్లోర్స్ ఇల్లనమాట. కింద ఫ్లోర్‌లో మా మిసెస్ వాళ్ళ అక్క వాళ్ళు ఉండేవారు. పై వాళ్ళకి ఎవళ్ళకి అద్దెకిచ్చారు ఇవ్వలా. నాకు డబ్బు సంపాదన ఇంపార్టెంట్ కాదు. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడాలి మన ఇల్లు. అని చెప్పి వాళ్ళు కూడా ఉద్యోగం అతనిది కూడా నాలాగే పోతే టాటా నుంచి వచ్చేసారు. అంతకుముందు ఇంకొక తోటలుడు మా మిసెస్ వాళ్ళ అక్క వాళ్ళు ఉండేవారు. వాళ్ళ పిల్లలు వైజాగ్‌లో చదువుకోవడం. వాళ్ళు పెద్దవాళ్ళయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో సిస్టర్ వచ్చారు. వాళ్ళు కూడా యనమల అప్పజెల్లెళ్ళు. బై ద బై మేము యనమల అన్నదమ్ములైతే మా మిసెస్ వాళ్ళు యనమల అప్పజెల్లెళ్ళు. సో, చాలా పెద్ద ఫ్యామిలీ అటుపక్క కూడా. సో, వాళ్ళకి కూడా ఆశ్రయం ఇచ్చి మా ఇంట్లో ఉంటూ వాళ్ళకి కూడా ధ్యానాలు నేర్పుతుండు. ఆఖరికి నా పేరు జిఎస్ఎన్ మూర్తి లేకపోతే మా తోటల్లుడు తమ్ముడు, అన్నయ్య ఈ పేర్లు కాదు. గురూజీ కింద మారిపోయింది. సో, మా ఇంట్లో వాళ్ళు కూడా గురూజీ అని పిలవడం మొదలెట్టారు. బయట వాళ్ళు మాత్రం సార్ సార్ అని పిలుస్తున్నా, వాళ్ళు మాత్రం గురూజీ అని పిలుస్తారు ఇప్పుడు ఇప్పటికి కూడా. గురూజీ ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? సో, ఇలాగా తెలియకుండానే నేను నాలో ఉన్న ఆ దివ్యశక్తి తాలూకా ప్రబోధాలు కూడా జరుగుతుంటాయి. క్లాసులు చెప్పడము అప్పటికే 4 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. 2010లో నేను క్లాస్ మొదలెట్టానమ్మా. సో, ఇంతకీ నా దివ్యత్వ సాధనలో ప్రయాణంలో నా అడుగులు ఈ పిరమిడ్ సేవలో ఇలా పడ్డాయి. పడుతూ ఉండగా 2015లో మా తోటోడు "సార్ నేను అపార్ట్‌మెంట్ కొనుక్కున్నాను. ఇల్లు ఖాళీ చేసేస్తున్నాను సార్" అన్నాడు. అంతకన్నా గొప్ప మంచి విషయం ఏంటుంది? మీ సొంత ఇల్లు గూడు తయారు చేసుకున్నందుకు చాలా ఆనందమా. మీకు కంగ్రాచ్యులేషన్ చెప్పి, ఆ ఇల్లు మీరు వెళ్ళిపోయిన వెంటనే అది సెంటర్ చేసేస్తా అని చెప్పి, అది కేర్ సెంటర్ కింద మార్చేసా. అంటే పిరమిడ్‌లో 25 మంది, 20 మంది పడతారు. అదే ఇంట్లో హాల్‌లో అయితే దగ్గర దగ్గర 50 మంది పడుతున్నారు. హ్మ్. ఒక 25 మంది కుర్చీలు వేసి క్లాస్ కూర్చోబెట్టి 2015లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిన వెంటనే రెనోవేట్ చేసి వెంటనే సెంటర్ కింద స్టార్ట్ చేశా. సో, ఇది నా పిరమిడ్ జర్నీలో 2015 దాకా జరిగిందమ్మా. ఆ తర్వాత నేను క్లాసులు నేను రిటైర్ అయిపోయి ఉన్నాను కదా! అంత బయటికెళ్ళి క్లాసులు చెప్పడం అయితే ఇంకా ఆహ్, హ్మ్. వారానికో 2 ఒకటైనా క్లాసులుండేది. ఇలా క్లాసులు చెప్పుకుంటూ ధ్యానం గురించి పరిచయం చేస్తూ ఒకటి మాత్రం అందరికీ చెప్పేవాడిని. ఉత్తి ధ్యానంతో పనవ్వదు. ధ్యానంతో మనం ముందుకు వెళ్ళాలంటే స్వాధ్యాయం చాలా ఇంపార్టెంటు. పత్రిజీ సార్ చెప్పిన పుస్తకాలన్నీ చదవాలి. అది ఒక యోగి ఆత్మకథ దగ్గర నుంచి అనండి, మనల్ని నేను మీరనండి, పత్రిజీ సార్ మార్చిన పుస్తకాలు ఇవన్నీ అవన్నీ లైబ్రరీలో ఉంటాయి. మీరందరూ చదువుతూ ఉండండి. చదువుతూ ధ్యానం చేయండి. ఇక్కడ మాత్రం క్లాసులు సజ్జన సాంగత్యం మాస్టర్స్ వచ్చిన క్లాసులు వినండి. ఈ రెండు చేస్తుండగా మీకెవరైతే గైడ్ చేస్తున్నారో, ఆ గైడ్ మాస్టర్‌ని మీరు ఒక గురువు అనండి, ఆచార్య అనండి. ఆచార్య సాంగత్యం చాలా ఇంపార్టెంట్. ఏమంటే ఏ సాధనకైనా ఇంపార్టెంట్ ఇంపార్టెంటు కన్సిస్టెన్సీ నిరంతరత తెలుగులో. నిరంతరము మనం ఆ పనిలో మునిగి ఉండాలి. దాంట్లో ధ్యానం ఒక్కటే సరిపోదు. దాంతో పాటు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆఖరికి ఆచార్య సాంగత్యం. ఇది నా జీవితంలో తెలియకుండానే పూర్వజన్మ సుకృతం వల్ల ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఔట్ ఆఫ్ మా 10 మెంబర్స్ ఫ్యామిలీలో నా ఒక్కడికే ఈ సబ్జెక్ట్ ఇలా అందింది. నేనెంతో గర్వంగా చెప్పుకోగలను. నేను ఈ 15 ఏళ్లలో ఈ సబ్జెక్ట్‌లో టోటల్ ఇన్వాల్వ్‌మెంటు, నా ఆరోగ్య విషయంలో గాని, మా ఫ్యామిలీ విషయంలో గాని, మా పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలో గాని అన్నీ కూడా అంటే ఏదైతే మనం సంకల్పిస్తున్నామో అది ఆషామాషీగా ఏదో మనం సంకల్పిస్తే పనులయిపోయేటట్టుగా అన్ని పనులు అయిపోతున్నాయి. దాని వెనకాతల నా తాలూకా శ్రమ ఉంటది. కానీ ఆఖరికి మెయిన్‌గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మనం కళ్ళు మూసుకొని పనయిపోతుందా అంటే అవ్వదు. మనం సంకల్పించిన తర్వాత ఆ డైరెక్షన్‌లో మన తాలూకా అడుగులు పడాలి. మీ వీడియో ఆగిందమ్మా? నాకు కనపడలేదు మీరు. సో, అలాగా నేను ఈ విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకున్న తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత అంటే మా బాబు ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాడు. పెళ్లి కాలేదు. 2019లో వాడికి పెళ్లి చేశాము. సరే నేను ఒక పిరమిడ్ మాస్టర్‌గా ఎదుగుతున్నప్పుడు నందా గారు నేను కరోనా టైంలో అంటే 2020లో మా అబ్బాయి దగ్గర మా అబ్బాయికి
పెళ్లి చేశాము 19లో. వాడిని చూద్దాం, వాళ్ళ ఫ్యామిలీ చూద్దాం, వాళ్ళ కాపురం చూద్దామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మార్చి 20థ్ 22 మోదీ గారు డిక్లేర్ చేసిన తర్వాత 7 మంత్స్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఆవిడ దగ్గర నుంచి అన్ని అంతా బంద్. ట్రైన్లు బంద్, బస్సులు బంద్, ఏరోప్లేన్లు బంద్, అన్ని బంద్ చేశారు. నేను కదలడానికి ఏం లేదు. అక్కడ కూర్చొని ఫోన్ల ద్వారా జూమ్ క్లాసులు చెప్పుకుంటూ జూమ్ ద్వారా నేను డెవలప్ అయ్యాము. అప్పుడే స్టార్ట్ అయింది పీఎంసీ ఛానల్ 2018లో. 2018లో పీఎంసీ ఛానల్ స్టార్ట్ అయింది. ఆ పీఎంసీ ఛానల్ ద్వారా నందా గారి క్లాసెస్ మార్నింగ్ 10 గంటలకి, సార్ తాలూకా క్లాసెస్ ఇలాగా పీఎంసీ దాకా డెవలప్‌మెంట్ 2019, 18, 2020లో కరోనా టైంలో చాలా బాగా జరిగింది. సో, అప్పుడు నందా గారు, "సార్ మీరు వైజాగ్‌కి అంబాసిడర్‌గా ఉండాలి." అంటే, "ఏంటి సార్ అంబాసిడర్" అంటే, "ఏం లేదు ముందు షేర్‌లు తీసుకుందాం. షేర్‌లు మీ అకౌంట్ పేరుని 10, 15 మంది అందరూ డబ్బులు మీకు వేస్తారు. మీరేమో నా డబ్బులు పీఎంసీ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాలి." నేను ఒక హెడ్ ఆఫ్ ద అకౌంట్ దాన్నేంటంటారంటే ప్రైమ్ అకౌంట్ అంట. ఒక ప్రైమ్ అకౌంట్ హోల్డర్‌గా అప్పటికి రూ. 20,00,000 మాకు లిమిట్ ఇచ్చారు. అలాగే వైజాగ్‌లో 10 మంది ప్రైమ్ అకౌంట్లున్నాయి. వన్ ఆఫ్ ద మెంబర్ నేను. కాపోతే వాళ్ళందరికీ గైడ్ చేయడానికి సబ్జెక్టు, డీమ్యాట్ అకౌంట్‌లు ఎలాగా ఆధార్ కార్డ్ స్కాన్ చేసి అవి పంపించాలి, ఇవన్నీ చెయ్యాలి. అప్పటికే నేను టెక్నికల్‌గా మేము చదువుకున్న పాత రోజుల్లో అయినా నేనెప్పుడూ అప్‌డేట్ ఉంటా అన్నిట్లో. కంప్యూటర్స్ లెర్నింగ్‌లో నేను పనిచేస్తున్న కంపెనీకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను అప్‌డేట్ అవ్వడం. ఏమంటే మేము ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సెక్షన్‌కి ఎలక్ట్రానిక్స్ అంటాము. ఇన్‌స్ట్రుమెంటేషన్ సెక్షన్‌లో అన్నీ ఫాస్ట్‌గా మారిపోతుంటాయి. మెకానికల్‌లో కొన్ని మారవు గానీ, మావి ఎలక్ట్రానిక్స్‌లో అన్నీ మారిపోతుంటాయి. సో, ఆ మారిపోయిన దానికి మేము అప్‌డేట్ అవి నేర్చుకోవాలి. సో, అది మీకు అవన్నీ బాగా అప్‌డేట్ అవుతారు. మీకు తెలుసు కాబట్టి మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని చెప్పి నన్ను ఒక పీఎంసీ అంబాసిడర్‌గా ఇవ్వడం. నేను ఈ పీఎంసీ అంబాసిడర్‌గా ఒక 5, 6 మీటింగులు మన పీఎంసీ ఆఫీస్‌లోనే ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్‌కెళ్ళడం. ఆ తరపుగా మా ఇక్కడ నాకు అందుబాటులో ఉన్న మెడిటేటర్ల ద్వారా వాళ్ళని ఆహ్, వాళ్ళ తాలూకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించి షేర్ హోల్డర్స్ చేయడం జరిగింది. సో, దీనికి ఈ మధ్య దానికేం చేశారంటే ఆహ్, అది కంపెనీ లిస్టింగ్‌లో ఉన్నది కాబట్టి అప్పుడు షేర్స్ తీసుకోవాలి అని చెప్పి దానికి ఆహ్, 18% జీఎస్టీ కట్టివ్వాల్సొస్తున్నది. ఆ విధంగా మనకొచ్చిన దాంట్లో 20% గట్టా బయటికి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇప్పుడు పీఎంసీ ట్రస్ట్ అని ఒకటి ఫార్మ్ చేశారు. పిరమిడ్ మెడిటేషన్ అంటే పీఎంసీ. ఒక ట్రస్ట్ అని ఫార్మ్ చేసి దాంట్లోనే ఎంతకు అవసరం అంత డబ్బులు వేయొచ్చు అనే పద్ధతులు పెట్టారు. ఇది చాలా ఫ్రీగా ఉంది. రూపాయి తెగించి రూ. 1,00,000 దాకా మనం ఎవరైనా పంపించొచ్చు. సో, అలాగే దాంట్లో కూడా పీఎంసీ వాళ్ళకి పంపిస్తూ నా సేవలు అందిస్తున్నాను. సో, ఇంతకీ అసలు సబ్జెక్ట్‌లోకి కొంచెం టైం ఉందో లేదో మేడం గారికి ఇంకొక 10 నిమిషాలు టైం ఉన్నట్టుగా ఉంది. సో, అసలు సబ్జెక్టు దివ్యత్వ సాధన అంటే నేను ఇవన్నీ చేయగలుగుతున్నానంటే నాలో శ్వాస లేకపోతే నేను చేయలేను. అప్పుడు శ్వాస మీద నేను చేసిన రీసెర్చ్‌లంతా నేను పట్టుకున్నా. పత్రిజి గారు చెప్పిన నోట్లోంచి వచ్చిన శ్వాస ఉంటే శివము, శ్వాస లేకపోతే శవము. అంటే సాక్షాత్తు మనం శివులై ఉన్నాం. శ్వాస మన దగ్గర ఉంది. ఉన్నది అది ఓన్లీ మనం జీవించడంకా, బతకడంకా, ఓన్లీ ఆక్సిజన్ తీసి లంగ్స్‌లో పంపించి మన బ్లడ్‌ని ప్యూర్ చేసి మన కణాలకు అందించడం ఒక్కటేనా దాని పని? ఓహ్! కాదు. ఈ శ్వాస నడిపిస్తున్న శక్తి వేరేగా ఉంది. శ్వాస ఉంటే శివం అన్నారు. శ్వాస ఉండడానికి శ్వాస నడిపించే శక్తి ఒకటి ఉండాలి కదా! ఆ శక్తినే మన ప్రాణశక్తి అంటాం. ఆత్మశక్తి అంటాం. సో, దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే ఆత్మ ఆత్మ జ్ఞానం సంబంధించినవి. ప్రాణశక్తి అంటేనే ఆత్మశక్తి. ఆత్మశక్తి అంటేనే విశ్వశక్తి. విశ్వశక్తి అంటేనే ఆ బ్రహ్మం. ఇవేం వేరు కాదు. పేర్లు వేరేగా ఉన్నా కానీ, సబ్‌కా మాలిక్ ఏక్ హై అంటే ఒకటే శక్తి ఉంది. ఈ దివ్యత్వ సాధనలో ఆ దైవం అంటే ఏమిటో, నాలో ఎలా ఉన్నాడో అని నా పరిచయంలో, నా ధ్యానంలో నేను నాలో ఉన్న శివుడిని కొన్ని క్వెషన్‌లేస్తూ ఉండేవాడిని. ఏసినప్పుడు కొన్ని ఆన్సర్‌లొచ్చాయి. శ్వాస ఉంటేనే శివము కాదయ్యా! శ్వాస అంటేనే శివము అన్నారు. ఉంటేనే, అంటేనే అంటే నోట్లో మాట వస్తున్నది అంటే అది కూడా శివమే. అప్పుడడిగా ధ్యాస అంటే ఏంటండి అని అడిగా. శ్వాస ఉంటేనే కదరా ధ్యాస. శ్వాస లేకపోతే ధ్యాస ఎక్కడుంది?
శ్వాస వేరు, ధ్యాస వేరు కాదని చెప్పాడు. నువ్వు ధ్యాస అనేది వేరేగా చూడకు. ఆ శ్వాసధార, ధ్యాసధార ఒకటైపోవాలి అని పత్రిజీ గారు మనకు గైడ్ చేసిన ఫ్లూట్ మెడిటేషన్‌లో ఉంటాయి ఇవన్నీ. శ్వాసధార, ధ్యాసధార ఒకటే అయిపోవాలి. అప్పుడే నీలో ఉన్న ఆ దివ్యత్వము, ఆ ఏకత్వము, అందరిలో ఉన్న ఆ శక్తి ఒకటే అనే ఏకత్వంలోకి, అన్నిటిలోని అందరిలో ఉన్న ఆ దివ్యత్వానికి నీకు పరిచయం అవుతుంది. కానీ దానికి రంగు, రూపము, రుచి, చావు, పుట్టుక ఏమీ లేవు. అది అనంతమైనది. అది అనంతమైనది. ఇంకా చెప్పాలంటే ఆ విశ్వశక్తి లేని ప్లేస్ అంటూ ఈ విశ్వంలో లేదు. ఒక్క భూమండలమే కాదు. ఇలాంటి భూమండలాలు, ఇలాంటి గ్రహాలు, ఇలాంటి నక్షత్రాలు ఎన్నో కోట్ల కోట్లు ఉన్నా అంతటిని ఎంత పర్ఫెక్ట్‌గా వాటి మధ్యలో గుద్దుకోకుండా, యాక్సిడెంట్లు అవ్వకుండా కొత్తగా హైవే వేస్తేనే 100 యాక్సిడెంట్‌లయ్యాయి. హైదరాబాదు తాలూకా రింగ్ రోడ్‌లోనే. అలాంటిది ఇన్ని గ్రహాలు ఇంత స్పీడ్‌లో తిరుగుతున్నా ఎక్కడైనా ఏవైనా జరుగుతున్నాయా? అంటే ఆ విశ్వశక్తికి అంత గొప్ప శక్తి, ప్లానింగు, డిజైనింగు అన్ని శక్తులు తన దగ్గర ఉన్నాయి. అది వ్యక్తి కాదు. అది ఒక శక్తి. మనం వ్యక్తిగా తెలుసుకుందుకి మొదటగా బొమ్మల రూపంలో ఎలాగైతే కారు బొమ్మతో ఆడుకుంటామో, అలాంటి బొమ్మలు చూపెట్టి ఇది భగవంతుడురా అని మనకు చెప్పారు. ఒక 10థ్ క్లాస్ లెవెల్‌లో, ఇంటర్మీడియేట్ లెవెల్‌లో లాగా. కొంచెం ముందుకెళ్తే డిగ్రీ లెవెల్‌కెళ్తే అప్పుడే అర్థమవుతాయి. ఓహో! కొంచెం సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా కాస్మిక్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సెల్ ఫోన్‌లో నా రూపము ఇప్పుడు మనందరం జూమ్‌లోని, యూట్యూబ్‌లోని మేడం గారిని నేను చూస్తున్నాను. నన్ను మీరందరూ చూస్తున్నారంటే దేనివల్ల జరుగుతుంది? ఏ శక్తి వల్ల జరుగుతుంది? ఏంటి ఆ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ అంతా కూడా ఆ విశ్వశక్తి ఉంటేనే జరుగుతది. సెల్ ఫోన్‌లో ఛార్జింగ్ ఉంటేనే నా జూమ్ క్లాస్ కంటిన్యూ అవుద్ది. అది జీరో పడిపోతే నేను చేయలే. ఎన్ని యాపులున్నా ఇంత కాస్ట్‌లీ యాపే సెల్ ఫోనే. సో, సబ్‌కా మాలిక్ ఏక్ హై అంటే అది ఒక వ్యక్తి కాదు. అది షిరిడి సాయిబాబా చెప్పిన ఒక స్లోగన్. ఆ ఏక్ అన్నదేమిటో మనం రీసెర్చ్ చేయాల. దాని పేరే దివ్యత్వము. దాని పేరే దైవము. ఆ దైవానికే దైవం అంటే ఆడ మగ కాదు. దేవుడు, దేవి అంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోయి మనం వ్యక్తుల వెనకాతల పడుతున్నాం. శక్తులను వదిలేసి. ఆది పరాశక్తి. అంటే మళ్ళీ ఆడ, మగ అనుకుంటాం. సృష్టికి మూలం, సర్వాత్మ, మూలాత్మ ఎన్ని పేర్లు పెట్టారో భత్రిజీ గారు. సో, ఇదంతా కూడా ఒకటే అని నువ్వు ఎప్పటికైనా తెలుసుకోవాలి. అది ధ్యానము ద్వారా, గురువు ద్వారా, ఆచార సాంగత్యం లేకుండా ఇవన్నీ జరగల. భత్రిజీ గారి క్యాసెట్‌లే నాకు సజ్జన సాంగత్యం ఇచ్చాయి. ఆ గురువు తాలూకా ప్రబోధనలు దొరికాయి. నేను భత్రిజీ గారితో కలిసి మాట్లాడింది ఒకసారో, 2 మాటలో ఉంటది. విశాఖపట్నం దగ్గరలో అనంతగిరి అనే ఎస్కోట దగ్గర అంటే అరకు వెళ్ళే తోవలో ప్రకృతి వ్యాలీ, ప్రకృతి వ్యాలీ అని ఎలాగైతే పిరమిడ్ వ్యాలీ మనకి బెంగుళూరులో ఉందో, ఇక్కడ ప్రకృతి వ్యాలీ అని ప్రతి ఏడాది ఫిబ్రవరిలో 10 రోజులు పండగ జరుగుతది. భత్రిజీ గారు స్టార్ట్ చేశారు. ఇప్పటికి ఐదో, ఆరో సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అసలు లేకపోయినా అక్కడ రాయి జగపతి రాజు గారు జరిపిస్తున్నారు. దానికి 2021లో ఫైనాన్స్ హెడ్‌గా నాకు పెట్టారు. అంటే అందరి అకౌంట్‌లో డబ్బులు అప్పటికి దానికొక అకౌంట్ లేకపోవడం వల్ల, ఒక ట్రస్ట్ ఇంకా ఫార్మ్ అవ్వకపోవడం వల్ల నా అకౌంట్‌కి పంపించారు. దానికి నందా గారే మళ్ళీ దానికి డైరెక్టర్ మాకు నన్ను పెట్టి చేయించిందంతా. సో, నాలో ఇంత పొటెన్షియల్, ఇంత శక్తి, ఆ దివ్య శక్తి ద్వారా ఈ పనులు చేయగలిసానంటే, నేనొక్కడినే ఇంట్లో ఉండి చేసే పనులు కాదు. నాకు హాస్టల్ మాస్టర్స్ సపోర్టు, లోకల్‌లో ఉన్న మాస్టర్ సపోర్ట్ ద్వారా దగ్గర దగ్గర రూ. 55,00,000 ఆ ఒక వారం రోజుల పండగకి కలెక్ట్ చేసి, అప్పటికి డెఫిసిట్ బడ్జెటే అది. ఇంకో 10, 15 లక్షలు కావాలి. అక్కడ అంత డెవలప్‌మెంట్. 25 ఎకరాల్లో ఉన్నది 100 ఎకరాలు. అట్‌లీస్ట్ 25 ఎకరాల్లో మన తాలూకా పిరమిడ్ హౌసెస్ ఉన్నాయి. పిరమిడ్ ఉంది. దానికి పండాలు కట్టారు. ఆ పండగ జరుగుతుంటది. దాంట్లో నన్ను ఫైనాన్స్ హెడ్‌గా చేసినప్పుడు పత్రిజీ గారితో మాట్లాడడం జరగడం జరిగింది. అతనొచ్చి "ఏం భాయ్ ఎలా ఉంది? ఎంతుంది? ఎలా అవుతుంది?" అంటే, "అంతా బ్రహ్మాండంగా జరుగుతున్నది సార్. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే వచ్చేస్తున్నాయి" అని ఇలాగ నేను తెలుసుకున్నాను. ఓకే. టైమ్ అయిందా ఏంటి?
లిమిట్ ఏముందా? 40 మినిట్స్ లేదు కదా! 45 మినిట్స్ కట్ అయిపోవడం అలాంటిది లేదు కదా! సో, అయిపోవచ్చింది టైము. సో, అలాగా మీ మాటలు నాకు వినపట్లేదు. సౌండ్ ఎందుకో రాలా. మ్యూట్ అయిపోయారా కట్ ఏంటి? ఏం లేదు సార్. కట్ ఏం అవ్వదు. ఆహ్, ఆ! కంటిన్యూ అవుతుంది ఓకే. సెషన్ అనేది. పని సో, 1 అవర్ మనకి టైమ్ అనేది లిమిట్ కదా! సో, ఆ 1 ఆ! అవర్ అనేది కంప్లీట్ అయ్యింది. అంతే. ఓకే. ఓకే. ఒక 5, 10 మినిట్స్‌లో నో ప్రా క్లోజ్ చేస్తా. నో ప్రాబ్లమ్ సార్. ఓకేనా? మీరు మళ్ళీ ఈ 5, 10 మినిట్స్‌లో మీకు ఈ సెషన్ కంప్లీట్ అవుతుందంటే ఓకే. లేదంటే కనుక మళ్ళీ మనం ఇంకొక సెషన్ చేద్దాం సార్. అది అది అలాగే చేయొచ్చు. కాకపోతే 5, 10 మినిట్స్‌లో క్లోజ్ చేద్దాం. సో, ఎనీవే సార్. సో, ఈ అంటే ఆ దైవం వైపు అడుగులు వేయడానికి ఒక్క సాధన, ధ్యానం ఒకటే కాదు. సజ్జన సాంగత్యం ఒకటే కాదు. స్వాధ్యాయం ఒకటే కాదు. ఆచార సాంగత్యం ఒకటే కాదు. అది సేవగా మారినప్పుడు, ఆ సేవలో నో ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఉండకూడదు మనకి. న్యూట్రల్‌లో ఉండాలి. అంటే నెగెటివ్ లేదు, పాజిటివ్ లేదు. న్యూట్రల్ లెవెల్‌లో మనం సాధన చేసుకుంటూ, మన యాక్సెప్ట్ చేసుకుంటూ యాక్సెప్టెన్స్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. సో, ఇవి మన సాధనలో మనకు మనంగా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో, ఇది నేను అనే శరీరం ఒకటే కాదు జరిపించేది. మనలో ఉన్న ఆ దివ్యత్వ సాధన ద్వారా ఆ దైవమే జరిపించుకుంటున్నది. పత్రిజీ గారితో ఎంత గొప్ప సంస్థను ఏర్పరిచి కొన్ని కోట్ల మందికి విదేశాల్లో కూడా అందించి, ఈరోజు మనం లక్షల మంది ధ్యానమా చక్రాల్లో కలుస్తున్నాము, చూస్తున్నాము. అంటే అది అతను ఒకడితోనే స్టార్ట్ అయిన ఎంతమంది మాస్టర్‌లు హాస్టల్‌గా అతనికి హెల్ప్ ఉంది. అలాగే అన్ని స్టేట్స్‌లోని ఇండియా దేశంలోనే అన్ని స్టేట్స్‌లోని అతను చేసిందేంటి? నో ఎక్స్‌పెక్టేషన్. అతని పని నాకిచ్చిన పని చేసుకుంటూ పోవడమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ధ్యానం చేయాలి. ఈ జగత్తుని నేను ధ్యానమయం చేయాలి. ధ్యాన జగత్ చేయాలి. ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్‌ని ప్రతి ఒక్కడు కొనుక్కొని చదవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత అది ధ్యాన ఆంధ్రప్రదేశ్ అలా ధ్యాన జగత్ మ్యాగజైన్ అయింది. ఎంత గొప్ప మ్యాగజైన్ అండి. పత్రిజీ గారు తాలూకా మానస పుత్రిక. అది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే పత్రిజీ గారు ఉన్నట్టుగా. దానికి నేను సబ్స్క్రిప్షన్ చేస్తూ, మ్యాగజైన్‌లు తెప్పిస్తూ అందరికి ఇవ్వడము. ఇది కూడా ఒక సేవే. ఈ సేవ, ఆ సేవ అని లేదు. నా ఎదురుగుండా నాకేది అనిపిస్తున్నాదో, ఏది చేయాలో అవన్నీ నా నా దృష్టిలో సేవ కింద మన దగ్గరికి ఏదైనా పని వచ్చింది అంటే అది చేయడం అది మనకి యెస్ అని చెప్పి చేయడమే మన పని. సో, ఇక్కడ మేడం గారు అడిగిన వెంటనే నేను జూమ్ క్లాస్ యెస్ వస్తానమ్మా నేను చెప్తానన్నాను. ఎందుకు? నా దగ్గర నో అనేది ఉండదు. ఒకవేళ ఉన్నదనుకోండి, నేను మరీ ఎక్కడో అవైలబుల్‌గా లేదో రిమోట్ ప్లేస్‌లోనో లేకపోతే బాంబేలోనో మా అబ్బాయి దగ్గర ఉన్నప్పుడే జూమ్ క్లాస్ అని చెప్పేసాం. ఏమంటే అక్కడ ఉంది అవైలబిలిటీ ఉంది. అవైలబిలిటీ ఎప్పుడుండదు? నేనేదో పెళ్లిలోనో, ఏదైనా ఇంకా బిజీగా మా ఫ్యామిలీ ఫంక్షన్‌లోనో ఉండిపోయాననుకోండి. ఆ రోజుకి ఉండదు. కానీ ముందుగా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటాం కదా! అది ప్లానింగ్ అన్నదే, సంకల్పం అన్నదే, ఇచ్ఛాశక్తి అన్నదే మేడం గారు ఎంత గొప్ప యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ సత్యాన్ని పత్రిజీ గారు అందించిన సింపుల్ సూక్ష్మంలో మోక్షం. శ్వాస మీద ధ్యాస పట్టుకోవడం అంటే ఇదొక్క ఆషామాషీ పనేం కాదు. మనకి ఎంతో బాధ్యతతో చేయవలసిన పని. ఆ బాధ్యతే నాకు ఏది అప్పజెప్పినా అది నా భాగ్యంగా మారింది. ఆ భాగ్యం వల్లే ఈరోజు మీ జూమ్ సెషన్‌లోకొచ్చి నేను మీకు ఈ దివ్యత్వ సాధన గురించి నేను చెప్పగలుగుతున్నాను. ఉన్నదంతా ఆ దివ్యత్వమే. అది ఆగమగా, నీదా నాదా, లాభమా నష్టమా కాదండి. ద్వంద్వాల్లో ఇరుక్కోకుండా మనందరం ఎప్పుడు నిత్యము, నిత్యము ఏకత్వంలో ఉండే అడుగులు వేయడమే దివ్యత్వ సాధన. ఆ సాధనకి ధ్యానం ఎంత అవసరమో మిగతావన్నీ చేతికి 5 వేళ్లున్నాయి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము, సేవ. ఈ 5 చేస్తేనే మనం ఆ దివ్యత్వ సాధనలో పరిపూర్ణత చెంది ఈ జన్మకి సార్థకత పత్రిజీ గారిలాగా మనకి కూడా మరుజన్మ లేకుండా చేసుకునే మోక్షం అన్నీ దాంట్లోనే. ఎక్కడో చనిపోయిన తర్వాత ఇవన్నీ రావు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే ఆ ముక్తిని పొందాలి అంటే అన్నిటి నుంచి విముక్తి పొందాలి. సంసారంలో ఉంటేనే తామరాకు నీటి బొట్టులో ఉండాలి. స్థితప్రజ్ఞతతో ఉండాలి. ఏ ఇన్సిడెంట్స్ జరిగినా స్ మనం మనసుని నిలదొక్కుకొని ఉండాలి. అలా అని కరుణ, దయ ఉండకూడదా అంటే శాకాహారం ప్రచారం చేస్తున్నాం. వాటి మీద కరుణ, దయ ఉండాలి.
పత్రిజీ గారు అప్పచెప్పిన మరొకసారి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తుకి, అలాగే మన పిరమిడ్ జగత్తుకి పీపీజే ప్రాజెక్ట్ లో రూ. 100 అందరూ కట్టడం, దానికి నేను అకౌంటెంట్ గా దీనిగా ట్రస్టీగా ఉన్నా. సో ఎవరైనా కొత్త వాళ్ళు, మీకు ఎవరికైనా నెలకు రూ. 100 కడితే మనం రూ. 10 ఒక పిరమిడ్‌కి వెళ్తున్నట్టుగైతే, మనం 10 పిరమిడ్‌లు మనం కట్టించిన దాంట్లో మన భాగ్యం ఉంది. మన తాలూకా షేర్ ఉంది. అంటే తెలియకుండానే మనం చేస్తున్న సేవ ఒకటికి 10 ఇంతలు పెరిగిపోతున్నది. అది హైదరాబాద్‌లో శోభా మేడం ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ గారికి పత్రిజీ గారు ఇచ్చిన గొప్ప మెసేజ్ అన్నమాట. చనిపోయిన తర్వాత మన శక్తి స్థల్‌లో ఆవిడ వెళ్లి ధ్యానం చేసినప్పుడు ఆవిడకి మెసేజ్ వచ్చింది. 2 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసి అక్టోబర్ 2 స్టార్ట్ చేశారు. 22 ఇప్పటికి 24కి ఇప్పటికి 50 పిరమిడ్‌లకి డొనేట్ చేయడం జరిగింది. రూ. 50,000 లెక్కని. దానికి కొన్ని రూల్స్ పెట్టారు. సో ఈ సభాముఖంగా ఈ జూమ్ సెషన్ ముఖంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు నెలకి రూ. 100 పంపించి మీరు ఎంతో ధన్యం చేసుకొని, ఎంతో పుణ్యం చేసుకొని, ఎంతో మోక్షం పొందే స్థితికి మనం వెళ్ళొచ్చు. లక్షలు ఇవ్వక్కర్లేదు, వేలు ఇవ్వక్కర్లేదు. ఉన్నదాన్ని బట్టి. మీ దగ్గర ఉందంటే ఇవ్వడం, 500 ఇవ్వడం తప్పు లేదంటే ఇవ్వగలరు. 500కి ఒక గ్రూప్ ఉంది. రూ. 100కి ఒక గ్రూప్ ఉంది. నేనిప్పుడు పత్రిజీ పిరమిడ్ జగత్ ఏదైతే అతను పిరమిడ్ జగత్ కలలు కంటున్నారో, దాంట్లో కూడా నా తాలూకా సేవను అందించడానికి ఇప్పుడు ప్రెజెంట్ నేనున్నాను. చేత మరొకసారి మీ అందరికీ నా తాలూకా వేల వేల అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్ని సేవల్లో పార్టిసిపేట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా అంటే కొత్త వాళ్ళకైతే ఏదైనా మీ సేవల ద్వారా గాని, సబ్జెక్ట్ ద్వారా గాని ఏదైనా చేయాలనుకుంటే కన్సల్ట్ చేయండి. పత్రిజీ గారు ఒకటే చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అందరికీ తెలిసినయి. కానీ మాధవ సేవే మానవ సేవ అని మనం చెప్పాలి అందరికీ. అంటే మీరు మాధవులు అని చెప్పడానికి పిరమిడ్‌లు కట్టాలి. మన శాకాహార ర్యాలీలు చేయాలి. అలాగే ధ్యానం నేర్పించాలి. ప్రతి ఇంట్లోని పిరమిడ్ రావాలి. అంటే అందరూ ఆ పిరమిడ్ శక్తిని విరివిగా వాడుకోవాలి. నేను వాడుకుంటూ ఆనందంగా ఆనందంగా నా జీవితం గడుపుతున్నా. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ జూమ్ సెషన్ నాకిచ్చిన చెప్పమన్నందుకు నేనెంతో ఆనందంగా ఈ సబ్జెక్ట్ కొంత లేట్ అయినా చెప్పాలనుకున్నది కొంచెం మిస్ అయినా ఇంకా ఉంది చెప్పడానికి. చెప్పడానికి ఏం లేదు. దైవం పక్క అడుగులు ఎలా వేయాలి? ఏంటి? నీలో ఉన్నది అంతర్ముఖ ప్రయాణం తప్ప బాహ్యముఖంగా ఏమీ లేదు. అంతర్ముఖే సమారాధే బాహిర్ముఖే దుర్లభం అన్నారు లలితా శాస్త్రం. అలాగా మన అంతర్ ప్రయాణం చేస్తూ, మన లోపల ఉన్న ఆ శివుడితో మాట్లాడుతూ సెల్ఫ్ టాక్ అంటాం. సెల్ఫ్ అంటే సోర్స్ అండి. శివుడే. సెల్ఫ్ పట్టుకొని సెల్ఫీ తీసుకునే సెల్ఫ్ కాదు. సెల్ఫ్ అంటేనే మీరు ఫీల్ అవ్వాలి, తెలుసుకోవాలి. ఆ ఫీల్‌తో ఆ శ్వాసను అనుభవిస్తూ, నేను ఈ అనుభూతి పొందుతూ, అందరిలోని అన్నిటిలో ఉన్న దైవం తప్ప ఇంకేమీ లేదు అనే దివ్య సాధనలో నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్‌లో అడుగులు వేస్తాను. వేస్తూ ఉండాలి. దీనికి ఆది లేదు, అంతము లేదు. ఆఖరి శ్వాస దాకా మనకి ఇదే పని. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. ధన్యవాదాలు. ఎప్పుడైనా థ్యాంక్ యూ అవకాశం సార్. ఉంటే మళ్ళీ థ్యాంక్ యూ. ఓకే సార్. తప్పకుండా. ఇంకా మీ ధ్యానంలో వచ్చిన అనుభవాలు, ఈ అనుభవాల ద్వారా మీరు పొందిన మార్పు ఇంకా ఏమన్నా చూసారా? ఇంకా మీరు అవును. మీ జీవితంలో ఎంతో మందిని కూడా ఈ ధ్యాన మార్గంలో తీసుకొచ్చి మార్చింటారు కదా! అవును. వారి అనుభవాలు. సో, తప్పకుండా షేర్ చేస్తుందిరండి ఈ నెక్స్ట్ సెషన్‌లో. డెఫినెట్. సో, షూర్. మేము అడగగానే మీరు ఒప్పుకొని నాకీ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఐ ఐ టు ఫీల్ వెరీ హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది. ఇది థాంక్ యూ సార్. యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా చాలా మందికి అందించాలని నా కోరిక. ఓకేనమ్మా. థాంక్ యూ. తప్పకుండా. సార్ మా ఈ ప్రయత్నం కూడా అదే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా ఇప్పుడు మీలాంటి సీనియర్ మాస్టర్స్ ఇప్పుడు చాలా మందున్నారు. మీలాంటి అనుభవ జ్ఞానం మాకంతా కూడా కావాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే యెస్. వారందరికీ కూడా కావాలి. సో, అవును. అందుకని యెస్ సార్. టీఎంసీ యెస్. ఛానెల్ చేస్తున్న పని మనము చేస్తున్నాం. అందరూ చేయాలి. ఎంత చేసినా ఉంది ఈ పనికి. వాళ్ళు ఉంది చేస్తున్నారు సార్. కదా! ఉంది. మనం ఆగిపోక్కర్లా. థాంక్ యూ. అవును. అవును సార్. యెస్. థాంక్ యూ సో ఓకే. మచ్ మాస్టర్స్. అందరికి కూడా అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్‌ని ఎవరు కూడా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా ముందు కూడా మీకు మంచి మంచి నోటిఫికేషన్స్ అందివ్వబడతాయి. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.